నమస్తే, నేను మీ రాజేంద్ర. ఫర్ ద పీపుల్కి స్వాగతం. ఈరోజు ఒక ఉత్సాహకరమైనటువంటి విషయం కొన్ని పార్టీలకు, అలాగే నిరుత్సాహకరమైనటువంటి పరిస్థితి కూడా మరికొన్ని పార్టీలకు, నాయకులకు. ఎగ్జిట్ పోల్స్, సర్వేల ఫలితాలు. బేసిక్ క్వశ్చన్ వేసుకుందాం మనం. ఏదైనా ఒక వార్త ఇస్తే, ఒక సమాచారం ఇస్తే ప్రజలకు అది ఉపయోగం అయితే దేర్ ఈజ్ నో డౌట్ అబౌట్ దట్. వీ కెన్ డూ ఇట్, వీ కెన్ గివ్ ఇట్. బట్ ద థింగ్ ఈజ్, ఎగ్జిట్ పోల్స్లో ఉన్నటువంటి శాస్త్రీయత ఏంటి, అలాగే అందులో ఉన్నటువంటి ఒక సమర్థత లేక విశ్వసనీయత, ఇవన్నీ ప్రశ్నార్థకమే. ఎవరో ఒకరిని నిందించే పద్ధతి కాదు, కానీ బట్ బేసిక్గా నేను మొదటిగానే అన్నట్టు ఎగ్జిట్ పోల్స్ ఎవరి కోసం, ఎందుకోసం, ఎవరి కోసం ఈ ఎగ్జిట్ పోల్స్ను ప్రకటిస్తున్నారు? ఎక్కడైనా ఎన్నికలు జరిగినప్పుడు న్యాయ నిర్ణేతలు ఎవరు? ఓటర్స్ కదా. అలాగే ఓటర్స్ తీర్పు సుప్రీంకోర్టు కంటే కూడా అద్భుతమైనటువంటి, గౌరవనీయమైనటువంటి తీర్పు. దెర్ ఇస్ నో అప్పీల్ ఆన్ దట్. అట్ ద సేమ్ టైం మరి 2 రోజుల్లో ఫలితాలు రాబోతున్నప్పుడు ఎగ్జిట్ పోల్స్తో జరుగుతున్నటువంటి ఈ హడావిడి వల్ల ఎవరికి ప్రయోజనం? ఆందోళన పెంచట్లేదా? అలాగే అసహనాన్ని పెంచే పరిస్థితి లేదా? అలాగే లేనిపోని అనుమానాలు పెంచే పరిస్థితి కూడా ఉంది కదా. మరి పోనీ మనం ఇస్తున్నటువంటి ఈ తీర్పులు అవ్వచ్చు, అలాగే ఎగ్జిట్ పోల్స్లో మన అభిప్రాయం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. బట్ వన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు మెన్షన్, ఈ ఎగ్జిట్ పోల్స్ వ్యవహారం మొత్తం మనం గమనించినప్పుడు పండితులు ముహూర్తాలు పెడుతుంటారు, అలాగే కొన్ని విషయాలను కూడా తెలియజేస్తుంటారు. అందులో భాగంగా మరి ఈ పండితులు చెప్పినటువంటి జోస్యానికి శాస్త్రీయత ఉందా? ఉండదు, ఉండబోదు. బికాజ్ అది లాజికల్ కాదు కాబట్టి. మరి ఎందుకని దాన్ని నమ్మాలి? మానవ బలహీనత మీద ఉన్నటువంటి కొన్ని అవకాశాలను వ్యాపార ధోరణితోటి సొంతం చేసుకునేటటువంటి మార్గాలు వెతికే పరిస్థితుల్లోనే ఇలాంటి ప్రయత్నాలు జరుగుతాయి అన్నది నిర్వివాదాంశం. ఐ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్ ఆన్ దట్. మరొక విషయం, ప్రజల తీర్పును మించి మనము 2 రోజులు ముందు 3 రోజుల ముందే వీళ్ళు గెలవబోతున్నారు, వాళ్ళు ఓడిపోబోతున్నారు అన్నటువంటి ఒక తీర్పు ఇవ్వడంలోనో లేదా వ్యాఖ్య చేయటంలోనూ ఉన్నటువంటి అర్థం ఏంటి? ఎందుకు ఇవి? దీనివల్ల ఉపయోగం ఏంటి అని అడుగుతున్నా. దీనివల్ల వచ్చే ఫలితం ఏంటి అని ప్రశ్నిస్తున్నా. ఇలా ఇవ్వకపోతే ప్రజలు ఏదైనా కోల్పోతారా? ఏదైనా ప్రమాదమా? ఏదైనా నష్టమా? మరి ఈ ప్రశ్నలకు సమాధానం ప్రజలే ఆలోచించాలి. అనేక మంది సర్వేలు అంటూ ముందుకొస్తుంటారు. బట్ జరుగుతున్నది ఏమిటో తెలుసా? ఏ పార్టీకి కొమ్ము కాసేటటువంటి పరిస్థితులు ఇవాళ మీడియా సంస్థలు కొన్ని ఉన్నాయో అలాగే సర్వే సంస్థలు కూడా వాటి వ్యాపారం కోసం, అలాగే వాళ్ళ ప్రాచుర్యం కోసం, అలాగే నాయకులను సాటిస్ఫై చేయటం కోసం, అలాగే ఆయా పార్టీలను కాసేపైన ఒక మత్తులో ముంచటం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. ఎగ్జిట్ పోల్స్ జరుగుతున్నటువంటి తీరు, జరుగుతున్నటువంటి వ్యవహారం మొత్తం మనం గమనించినప్పుడు ఈ అర్థమే వస్తుంది, ఈ భావనే కలుగుతుంది. కానీ ప్రజలకు కొంత ఆసక్తి ఉంటుంది. బట్ ఆ ఆసక్తి ఎప్పుడైనా హద్దు మీరకూడదు. ఆందోళన వేరు, ఆసక్తి వేరు. ఈ రెండిటికి తేడా తెలియనప్పుడు ఖచ్చితంగా అది వ్యాపారం అవుతుంది. ఇటీవల ఐపీఎల్లో మనం మ్యాచెస్ చూస్తున్నప్పుడు లాస్ట్ బాల్ ధోని 6 కొట్టబోతున్నాడు అని బెట్టింగ్ అవుతుంది. కాదు వికెట్ పడబోతోంది అని మరొకరు చెప్తారు. ఈ ఇద్దరికి ఏమీ శాస్త్రీయమైనటువంటి ఆధారాలు ఉండవు. మరెందుకు చెప్తారు? ఇక్కడ డబ్బుతో కూడినటువంటి ఒక వ్యాపారం ఉంది కాబట్టి. అలాగే ఇవాళ సర్వే సంస్థలు, అలాగే మీడియా సంస్థలు కొన్ని ఇస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్లో ఉన్నటువంటి యథార్థం ఏంటి, వాస్తవం ఏంటి అని ప్రశ్నించుకుంటే రేపు తీర్పు వచ్చాక, ఆ ఎన్నికల ఫలితాలు చూశాక మనం కంపేర్ చేసిన తర్వాత ఇవాళ ఎగ్జిట్ పోల్స్లో వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛను మనం అరికట్టట్లా, అది తప్పని భావించట్లా. బట్ దీనివల్ల వస్తున్న ఉపయోగం ఏంటి అని మాత్రమే ఆలోచించమంటున్నా. 2-3 రోజులు ఆగలేమా? అలాగే
ఓటు అనేది చాలా పవిత్రమైంది. ఓటర్ అనేవాడు దేవుడితో సమానం. వాళ్ళిచ్చే తీర్పు కంటే మనకి సంబంధించినటువంటి ఊహాత్మకమైనటువంటి విషయాల్లో మీడియా వాళ్ళు అతి ఉత్సాహం చూయిస్తే వచ్చేదేంటి? ఎస్, డబ్బు వస్తుంది, చిల్లర వస్తుంది అన్నటువంటి వ్యవహారం కూడా ఇందులో ఉంది. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీబడి. మై ప్రైమ్ క్వశ్చన్ ఇస్ దట్ ప్రజలకు ఉపయోగం ఏంటి అని అడుగుతున్నా. అయినా సరే మీకోసం కొన్ని సర్వే సంస్థలు ఇచ్చినటువంటి వాటిల్ని ప్రకటిస్తున్నా, చూయిస్తున్నా, వాటి మీద పెద్ద చర్చ పెట్టబోటల్లా. కారణం నేను ముందే చెప్పా, కొంతమంది జ్యోతిష్కులు ఉంటారు. అలాగే ఇవాళ ఒక ప్రయత్నం కూడా జరిగింది ఒక ప్రదేశంలో. కొంతమంది పండితులను పిలిచారు, జ్యోతిష్యులను. 8 మంది కూర్చుంటే 4 ఒక పార్టీకి అన్నారు, మరొక 4 మరొక పార్టీకి గెలుపన్నారు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి. మరి దీన్ని ఎలా తీసుకుందాం? అసలు ఈ పండితులకు ఏమైనా సంబంధం ఉందా? జాతక చక్రం మీద ఎవరు గెలుస్తారు అని చెప్పేది ప్రజలకు అవసరమా? మూఢనమ్మకాలు వద్దంటాం, అరుదైన సమాజం అంటాం, కానీ చేసే కార్యక్రమాలు మాత్రం ఇలాంటి బలహీనమైనటువంటి, అలాగే అనవసరమైనటువంటి ప్రయత్నాలు. దీన్ని కదా ఆపాల్సింది, దీన్ని కదా ప్రజలు గుర్తించాల్సింది. పెళ్లి ముహూర్తం పెడితే అద్భుతమైనటువంటి సంసారం చాలా సజావుగా జరుగుతుంది అని పెడతారు. కానీ మరి ఈ ముహూర్తం పెట్టినప్పుడు పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు విడిపోయిన సందర్భాలు లేవా? సో దాంట్లో శాస్త్రీయత లేదంటున్నా. ఒకే ఒకటి, 2 రెళ్ళు 4, మీకైనా నాకైనా ఈ భూమి మీద ఏ మనిషికైనా ఇదే ఈక్వేషన్. బట్ ఇవాళ ఎన్నికల సందర్భంగా కొంత వ్యాపారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో కొన్ని సర్వే సంస్థలు ముందుకొచ్చి ఇస్తున్నటువంటి ఈ సర్వేలను ప్రజలు ఆసక్తిగా చూసేటటువంటి బలహీన పరిస్థితి వాళ్ళ కనపడుతుంది. కాబట్టి ఇలాంటి ప్రసారాలు పెరిగిపోతున్నాయి. మొత్తం మీద ఇవాళ ఎగ్జిట్ పోల్స్లో ఎవరెవరు ఎలాంటి రిపోర్ట్స్ ఇస్తున్నారు అన్న దాని మీద మనం మాట్లాడదాం. మాట్లాడే ఈ సందర్భంలో 3 గెస్టులు మనతో ఉన్నారు. నరా విజయ్ సీనియర్ జర్నలిస్ట్ స్టూడియోలో మనకు అందుబాటులో ఉన్నారు. అలాగే నేతి మహేష్ గారు ప్రొఫెషనల్ ఫోరం అధ్యక్షులు, డాక్టర్ సంగాని మల్లేశం రాజకీయ విశ్లేషకులు. ఈ 3 మనకు అందుబాటులో ఉన్నారు. మీ 3కి స్వాగతం పలుకుతూ నా బేసిక్ పాయింట్ ఒకటే విజయ్ గారు, మీతో ప్రారంభిస్తా. ఏదైనా మనం ఒక సమాచారం ఇచ్చినప్పుడు ప్రజలకు ఉపయోగం ఉండాలి అన్నది జర్నలిస్ట్గా నాకున్నటువంటి స్థిరమైనటువంటి అభిప్రాయం. మనం ఇస్తున్నటువంటి ఈ ఎగ్జిట్ పోల్స్ వల్ల ప్రజలకు ఉపయోగమా అన్నటువంటి ప్రశ్నతో ప్రారంభిద్దాం విజయ్ గారు. డూ అగ్రీ విత్ దట్? కరెక్ట్ అండి. సమాచారం ఏంటంటే ఇప్పుడు వస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ ప్రజలకు ఉపయోగకరమైనటువంటి అంశం అయితే కాదు. కాకపోతే కొన్ని మీడియా సంస్థలకు, మీడియాలో ఉన్నటువంటి కొంచెం ఉత్సాహంగా ఉన్నటువంటి కొంతమందికి ముందే తినబోతు రుచి అన్నట్టు కొంచెం ముందు టేస్ట్ చూసే విధంగా దానికి సంబంధించినటువంటి అంశం మీద ఒక ఉత్సుకతతోటి ఉన్నటువంటి అంశం కిందనే చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. యూట్యూబ్ ఛానల్స్కు అదేవిధంగా వ్యూస్, కొన్ని ఛానల్స్కు టీఆర్పీ రేటింగ్ పెంచుకోవడానికి మాత్రము ఉపయోగపడుతుంది. బిజినెస్ ఇది కూడా ఒక వ్యాపారాత్మకమైనటువంటి అంశం కింద మారిపోయింది. ఈరోజు ఎలక్షన్స్ అయిపోగానే ఎగ్జిట్ పోల్స్ వస్తాయి, దానికి సంబంధించిన యాడ్స్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి టీవీ ఛానల్స్కి వస్తున్నటువంటి రేటింగ్స్ బట్టి యాడ్స్ వస్తుంటాయి. యాడ్స్ కూడా ముందే ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్స్ మొత్తం ముందు పోయి ఈరోజు మాది ఇట్లా ఉంటుంది, ఈ రేటింగ్ ఇట్లా వస్తుంది, దీన్ని యాడ్స్ కావాల్సినవి తీసుకుంటాము అనేది. ఇక మిగతా కొంతమందికి బయట చర్చలు ఒక 2 రోజులు టైంపాస్ కోసం, రిజల్ట్స్ వచ్చేంత వరకు ఇది ఒక టైంపాస్. అయితే కొన్ని నిజం కావాలంటే ఇన్ని దాంట్లో కొన్ని నిజమైతాయి, కొన్ని అబద్ధాలు అయితే. నిజమైన వాళ్ళు మేము సర్వే కరెక్ట్ చేసినామని చెప్పుకుంటుంటారు. ఇవన్నీ అసలు ఎగ్జిట్ పోల్ చేసే అంత శక్తి సామర్థ్యాలు ఈ భారతదేశంలో ఎన్ని సంస్థలకు అంత కెపాసిటీ ఉంది? ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో ఎన్ని సంస్థలకు ఆ కెపాసిటీ ఉంది? మీరు ప్రతి ఓటు వేసినటువంటి ప్రతి వ్యక్తి దగ్గరికి ప్రతి బూత్లో మినిమం ఇంత శాంపిల్ అయినా, ఏ శాంపిల్ అయినా మీరు ఒక టీముని పంపించి లోపల దేనికి వేశారో సీక్రెట్గా, బయట కూడా అంతే సీక్రెట్గా ఓటేయండి అని ముందు అడగాలి. దానికి ఆ ఓటర్ ఒప్పుకోవాలి. ఒప్పుకున్న తర్వాత ఆ ఓటు వేస్తే అది నిజమైనటువంటి ఎగ్జిట్ పోల్ అవుతుంది.
మీరు అట్లా ఎంత శాంపిల్స్ తీసుకుంటున్నారు? అంత శాంపిల్ తీసుకునే శక్తి సామర్థ్యాలు, అంత పెద్ద సంస్థలు, అంత నెట్వర్క్ ఉన్నటువంటి వ్యవస్థ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సంస్థలేవి? పోనీ ఉన్నది అనుకుందాం, నిజంగా అలానే మీరు చెప్పినట్టుగా ఒక శాంపిల్ సర్వే నిర్వహించారు అనుకుందాం. బట్ మనం కొంత వాస్తవికత దృష్టితోటి ఆలోచిస్తే ఓట్లు ఎలా పడ్డాయి? ఈ సర్వేలు చేసేవాళ్ళు ఈ పార్టీ 2000 ఇచ్చింది, ఈ పార్టీ 3000 ఇచ్చిందని ఎందుకు చెప్పట్లా? సర్వే వేరు, ఎగ్జిట్ పోల్ వేరు సార్. Yes. సర్వే వేరు, ఎగ్జిట్ పోల్ వేరు. ఎగ్జిట్ పోల్ అంటే ఈ పద్ధతిలో చేయాలి. Yeah. అది ముందు ఒప్పుకోవాలి. ఓటరు సరే 2000 ఇచ్చాడు, ఇచ్చారు అనేది సమాజంలో నడుస్తున్న పొలిటికల్ పార్టీలు అదొక విభాగం. అది వై ఐఎమ్ ఆస్కింగ్, ఇప్పుడే జరిగినటువంటి ఒక సర్వే ప్రెస్ మీట్ చూసినప్పుడు ఈ పార్టీకి ఉన్నటువంటి విధి విధానాల వల్ల అని చెప్తున్నప్పుడు ఈ పార్టీ పంచినటువంటి డబ్బు వల్ల అన్నది అది రెండోది చెప్పాల్సిందే. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. ఈ పార్టీ ఈ సిద్ధాంతం మూలాన గెలుస్తుందని చెప్పిన వాళ్ళు ఈ పార్టీ 3000 పంచబట్టి ఈ నియోజకవర్గంలో గెలుస్తున్నారు అని ఎందుకు చెప్పరు అన్నది నా ప్రశ్న. చెప్పరు, ఎందుకంటే అది సంస్థ. వాళ్ళు ఒక సంస్థగా పెట్టుకొని ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళు డబ్బులు ఇచ్చి ఓట్లు వేశారని పబ్లిక్ని వీళ్ళు బ్లేమ్ చేయలేరు. ఒకవేళ వాళ్ళకి నిజం తెలిసిన్నా బహిరంగంగా చెప్పరు. ఎందుకంటే పబ్లిక్ డబ్బులు తీసుకున్నామని ఒక వ్యతిరేకత వాళ్ళ సంస్థకు వస్తుందని, పబ్లిక్లో ఉన్నటువంటి ఆ మాత్రం ఏదైనా క్రెడిబిలిటీ ఉన్న మొత్తం క్రెడిబిలిటీ పోతుంది అనేటువంటిది. మేము కేవలం దీని మీదనే ఎగ్జిట్ పోల్స్ ప్రకారమే చేసాం. వాళ్ళు చెప్పేది ఏంది, సర్వే వేరు. మళ్ళీ సర్వే చేసేటప్పుడు ఈ అన్ని అంశాలు వస్తాయి. పార్టీ సిద్ధాంతము, పార్టీకి ఉన్నటువంటి వర్గాలు, ఏ వర్గాలు సపోర్ట్ ఉన్నాయి, వారు తీసుకున్నటువంటి విధానాలు ఏంటి, మీరు చేసినటువంటి సంక్షేమం, అభివృద్ధి ఏంటి అనేది. ఎగ్జిట్ పోల్స్లో అసలు అవి మెన్షనే కాదు. వాళ్ళు అవి చెప్తున్నారంటే ప్రీ పోల్ సర్వే కిందనే తీసుకోవాలి. ఇప్పుడు ఎగ్జిట్ పోల్ది ఏంటంటే మేజర్గా ఓటు శాంపిల్ సర్వేనే కీలకం. ఎగ్జిట్ పోల్ది ఇన్ని బూతులలో ఇంతమంది, మళ్ళీ అది కూడా వయసు వారీగా, యంగుది, అదేవిధంగా మహిళలది, పురుషులది, వృద్ధులది, ఉద్యోగులది, ఇంతమందికి తీసుకొని చేసినట్లయితే ఎగ్జిట్ పోల్స్ వాళ్ళు పోలింగ్ బూత్లో దేనికి ఓటేశారో బయట కూడా సీక్రెట్గా దానికే వేసి తీసుకున్నటువంటి పోల్సే ఎగ్జిట్ పోల్స్ కింద తీసుకోవాలి. అట్లా ఇక్కడ మన దగ్గర చేసినటువంటి సంస్థలు అయితే లేవు, ఇంతవరకు లేవు చెప్తున్నటువంటి. జస్ట్ మనం ఇక ఈ 2 రోజులు ఏంటంటే మీడియా ఎట్లా సంస్థలకు సంబంధించి 2 రోజులకు సంబంధించినటువంటి ఒక స్పైసీ నడవాలి, ఒక చర్చ నడవాలి, పబ్లిక్ని అట్రాక్ట్ చేసుకోవాలి, మార్కెటింగ్. అందులో భాగంగా ఇది ఉపయోగపడుతుంది తప్ప ప్రజలకు ప్లస్ బెట్టింగ్ వాళ్ళకు, బెట్టింగ్ వాళ్ళు వీటిని పట్టుకొని కొంచెం బెట్టింగ్ చేసుకునే వాళ్ళకు ఒక రకమైనటువంటి ఉపయోగం, తర్వాత ఆ బెట్టింగ్లలో వాళ్ళు చేంజ్ చేసుకోవడానికి, ఇట్లాంటి వాళ్ళకు మాత్రమే ఉపయోగపడుతుంది. కొంతమంది రాజకీయ పార్టీ నాయకులకి ఏంది, వాళ్ళకు పాజిటివ్గా వచ్చినటువంటి వాళ్ళేమో ఒక రకంగా తృప్తి పడటానికి, అది కూడా ఈ 2 రోజులే, 48 hours 50 అంతకంటే ఎక్కువ సమయం లేదు. 2 రోజులు కొంచెం ఆత్మతృప్తి కోసం, మనసు కుదుటపరచుకోవడానికి ఉపయోగపడేటువంటి కొందరు ఈ 2 రోజుల పాటు బాధపడటానికి కావాల్సినటువంటి అంశం కిందనే చూడాలి తప్ప ఇది. ఎందుకంటే గతంలో కొంచెం విశ్వసనీయత ఉండే, ఇప్పుడు చాలా సంస్థలు వచ్చి ఇవన్నీ అయిన తర్వాత ఏ సంస్థ మీద విశ్వసనీయత పూర్తి స్థాయిలో కనపడటం లేదు. ఈ విశ్వసనీయత కోల్పోతున్నటువంటి సంస్థలే ఎక్కువ. ఇక నెక్స్ట్ టైం నుంచి వీటిని నమ్మే పరిస్థితి కూడా ఉండదు భవిష్యత్తులో. కాకపోతే కొంచెం ఉపశమనం. ఇది 10 సంస్థలు ఇస్తాయి, ఈ 10 సంస్థల్లో ఏదో ఒక సంస్థది నిజం అవుతుంది రేపు రిజల్ట్లో. అప్పుడు వాళ్ళు అది చెప్పుకుంటారు, మేము అది చెప్పినప్పుడు బయట పబ్లిక్ కూడా పోయిన సంవత్సరం ఈ సర్వే చేసినట్టు ఈ సంస్థ చెప్పింది రైటు అని మరి కొంచెం విశ్వాసం ఆ సంస్థ మీద పెంచుకోవడం. నాకెందుకు కొన్ని సర్వేలు చూసినప్పుడు, మన చిన్నప్పుడు ఆకాశవాణి, దూరదర్శన కేంద్రం అని చెప్పేసి వాతావరణ వివరాలు చెప్పేవాళ్ళు. పడితే చిరుజల్లులు, లేకపోతే పెను తుఫాను, ఇలాంటి సమాచారం కూడా ఇచ్చేవాళ్ళు. అలాగే కొన్ని సర్వేలు చూస్తున్నప్పుడు అదే భావన కలుగుతూ ఉంటుంది. అలాగే ప్రొఫెషనల్ ఫోరం అధ్యక్షులుగా ఉన్న నేతి మహేష్ గారి గురించి కూడా ఒకసారి. మహేష్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. నా వ్యూ ఎస్ మహేష్ గారు, నా వ్యూ పాయింట్ విన్నారు మీరు నా ఇంట్రడక్షన్లో. వీటి వల్ల వచ్చే ఫలితాల కంటే కూడా అనవసరమైనటువంటి కన్ఫ్యూజన్స్ పెరుగుతాయి అన్నది భావన. ఇది చేస్తున్నది తప్పు ఒప్పు అన్నటువంటి దానికంటే కూడా నేను అడుగుతున్నది ఫర్ ద పీపుల్, ఈ ప్రజలకు ఉపయోగం ఏంటి అన్నది బేసిక్ క్వశ్చన్ తోటి ప్రారంభించా. అలాగే విల్ యూ ప్లీజ్ కంటిన్యూ సార్. ఇక్కడ మనం ఈ సర్వేలు కానీ ఎగ్జిట్ పోల్ ఏవైనా కానీ దేశంలో 100 కోట్ల ఓట్లు ఉంటే
మినిమం 5% సర్వే చేయాలన్నా కూడా ఇంచుమించు 5 కోట్ల మందిని వెరిఫై చేయాలి. అంటే ఓటేసి వచ్చిన వాళ్ళని అడగాలి. అంటే ఏ ఛానల్కి ఏ సర్వేకి కూడా సత్తా లేదు. అంటే వీళ్ళు వెళ్ళే విధానం ఒక బూత్ లెవెల్లో ఏమి తీసుకున్నారంటే శాస్త్రీయత అనేది లేదు. ఈ సర్వేలన్నీ మనం ఎలా చూడాలంటే ఇక్కడ వేమ్స్వామి అని ఉంటాడు ఒక ఆయన ఈయన జాతకం బాగుంటాం వల్ల ఆయన గెలుస్తాడు, ఈ జాతకం బాగుందంటే ఇటు గెలుస్తాడని. అంటే గట్టు మీద కూర్చొని మాట్లాడే సర్వేలో అనుకోవాలి. ఈ టైంలో సర్వేలు ఎందుకు వీళ్ళు ఇస్తున్నారంటే మార్కెటింగ్ అనుకుంటున్నాను. ఇంకా దారుణమైన పరిస్థితి మీరు అన్నారు ఇందాక, ఒక మీడియా ఛానల్ కానీ ఒక జర్నలిజం కానీ ఏదైనా కానీ మనం పబ్లిష్ చేసే ఇన్ఫర్మేషన్ ప్రజలకి ఎట్లా ఉపయోగపడుతుంది అనేది మెయిన్ ఇంపార్టెంట్. అది జర్నలిజం యొక్క శాంటిటీ అనుకుంటా. నేను మొన్న స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాను కందుకూరు అసెంబ్లీ నుంచి. అంటే నేను పోటీ చేసిన పర్పస్ కూడా ఆంధ్రప్రదేశ్ ఆదాయం, జీతాలు, పెన్షన్లు, వడ్డీలకు పోను ₹9 లేదా ఆంధ్రప్రదేశ్లో ఈ సంక్షేమాలు ఎట్ట పంచుతారని చెప్పాలని నా ఉద్దేశం, ఎవరికి ఓటర్కి చెప్పాలని. సో ఇట్లాంటి విషయాలను చర్చకు కూడా రాని పరిస్థితి. అలాగే ఆంధ్రప్రదేశ్ ఆదాయం లేదా 70% అగ్రికల్చర్ బేస్డ్ మీద ఉన్నారు, వాళ్ళందరూ వలస వెళ్తున్నారు. దాని మీద చర్చ వచ్చిన పరిస్థితులు లేవు. దీని మీద చర్చ ఎందుకు వస్తున్నాయి, ఇట్లా ఎందుకు వస్తున్నాయి అంటే అవుట్ రైట్గా ప్రజలు కూడా అట్లాగే ఉన్నారు. వాళ్ళకి స్పైసీ కావాలి, వాళ్ళకి షార్ట్ టర్మ్ ఏం కావాలి, ఎమోషన్ కావాలి. కాబట్టి ఈ ఛానల్ కానీ వీళ్ళందరూ కూడా ఆ టైంలో క్యాష్ చేసుకోవడం, ఆ టైంలో వాళ్ళకి అవసరమైన ఒక మత్తులో ఉంచడం. అంటే ఒక మత్తు ఇది, అంటే సారాయి దాపినట్టు ఒక మత్తు ఇది. ఆ మత్తు ఉంచేసేది 2-3 రోజులు ఈ లోకంలో మన పార్టీ గెలుస్తుంది, మన పార్టీ గెలుస్తుంది అనేది ఇది. ఇక్కడ మనం చూడాలంటే ఈ సర్వేలన్నీ కూడా నేను అడుగుతుంది ఇప్పుడు కూడా సర్వే ఇది చేసాం ఇలా రిజల్ట్ వచ్చిందంటే నేను అడుగుతుంది శాంపిల్ ఎంత తీశారు, 5%, 2%, 10%? శాంపిల్ మెథడ్ ఏంటి? ర్యాండమ్ శాంప్లింగ్ తీసుకున్నారా, స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ తీసుకున్నారా? సో ఈ శాంపిల్ తీసుకునే విధానం కూడా జెండర్ కన్సిడర్ చేశారా లేదా అన్ని వర్గాలు కన్సిడర్ చేశారా? చాలా ఎక్సర్సైజ్ ఉంటుంది. సో ఈ సర్వేలు కానీ ఇవన్నీ కూడా ఏదైతే ఉన్నాయో మొత్తం డేటాని చెక్ చేయలేరు. కాబట్టి సిస్టమేటిక్గా సైంటిఫిక్గా చేస్తే రిజల్ట్ ఉంటాయి. ఎందుకంటే ఇది జ్యోతిష్యం కాదు, ఇది సైన్స్ యాక్చువల్గా. కానీ ఆ ఎక్సర్సైజులు చేశారా లేదనేది డౌట్. ఎందుకంటే ఒక 3 నెలలు అయిపోగానే ఒక ఆంధ్రప్రదేశ్లో కొన్ని సర్వేలు చూస్తాం, 2 నెలల తర్వాత ఈ ప్రభుత్వం నుంచి మారిపోయింది, అటు నుంచి వచ్చింది. అంటే బేరం కుదిరితే ఒకలా, కుదరకపోతే ఒకలా సర్వేలు ఉన్నాయంటే ఇవన్నీ కూడా మనం చూస్తే అర్థమవుతుంది. నాలాంటి వాళ్ళు అడిగేది సర్వే రిజల్ట్ రిలీజ్ చేసినప్పుడు ఎంత శాంపుల్ తీసావు, ఎలా చేసావు, ఈ చెప్తే ప్రజల్ని ఇంటికని అవేవి లేకుండా ఇవన్నీ చెప్తామంటే ప్రజలు మిస్లీడ్ చేయటం, అవి టెలికాస్ట్ చేయటం. అంటే ఛానల్ కూడా వాళ్ళు కూడా మనకి ఈ టైంలో యాడ్ ప్రజలకు అవసరమైంది కాబట్టి వెళ్ళటం అంటే శాంటిటీ పోతుంది. రాను ఆ ఛానల్ తాలూకా విలువలు కూడా తగ్గే పరిస్థితి ఉంటుంది. కాబట్టి జర్నలిజం ఇప్పటికైనా ఆలోచించాలి. ఒక సర్వేని పబ్లిష్ చేసే ముందు ఈ సర్వే తాలూకు అట్లీస్ట్ కొద్దిగా ఎక్సర్సైజ్ అన్నా చేసి ఉండి ఈ సర్వే ఎలా జరిగింది, అప్పుడు ఒక అర్థమవుతుంది. అంటే చెప్పే ఇన్ఫర్మేషన్ చెక్ అంటే వెరిఫైర్ అన్నా ఉండాలి, అది ఏమి ఉండవు. ఇవన్నీ కూడా చెప్పాలంటే మనం అనుకోవడం సో జస్ట్ ఒక 2 days ముందు వచ్చేదానికి మత్తు దాపి సారాయి దాపి ఈ 2 రోజులు నా పార్టీకి గెలుస్తుంది అనుకుంటాం. కొంతమంది వచ్చాక లేదు ఈయన ఈ సర్వే సంబంధించి చెప్పింది, ఈయన శాంటిటీ ఉంది అని ఒక మత్తులో ఉంచడం తప్ప దీనివల్ల ప్రజలకు దమ్మిడి ఊపిరాయం లేదు, దమ్మిడి ఆదాయం లేదు. చెప్పాలంటే ప్రజల్ని మత్తులో ఉంచడానికే ఈ సర్వేలన్నీ కూడా ఉపయోగపడతాయి. ఇక్కడ నేను మళ్ళీ చెప్పదలుచుకుంది మీడియా హౌస్లో అన్నిటి పర్టికులర్గా మీలాంటి సీనియర్ జర్నలిస్టులు అందరూ కూడా ప్రజలకి చెప్పండి, ఏం జరుగుతుందో చెప్పండి, ఈ పార్టీ ఏం చేస్తుందో చెప్పండి, రేపు వచ్చే పార్టీ విధానాలు ఏంటో చెప్పండి, మేనిఫెస్టో చెప్పండి, మేనిఫెస్టో ఎట్లా అమలు చేస్తారో చెప్పండి, ప్రజలకి ఏ ఫ్యాక్టరు ఎలా జరుగుతుందో చెప్పండి, రేపు భవిష్యత్తులో ఏం రాబోతున్నాయో చెప్పండి. ఇప్పుడు ఇవాళ విజయవాడలో 50 degrees సెంటిగ్రేడ్ ఉంది, ఇంచుమించు 55కి వెళ్ళిపోతా ఉంది, రేపు 60కి వెళ్ళిపోతుంది. దీన్ని ఏం చేయాలి, ఇట్లాంటి విధానం ఏమన్నా ఈ పార్టీలకు ఉన్నాయా, సస్టైనబిలిటీ ఉన్నాయా, వీటన్నిటి మీద చెప్పండి, వీటన్నిటి మీద చర్చ పెట్టండి, వీటన్నిటిని ప్రజలకు చెప్పండి. ప్రజలకు చెప్పినప్పుడు ప్రజలు ఈ టాపిక్స్ అన్ని ఎవరు మాట్లాడుతున్నారో ఏ పార్టీ మాట్లాడుతుందో క్యాష్ చేసుకొని ఆ పార్టీకి ఓటేసే విధానం తీసుకురావాలి. అదే మనం చెప్పాలంటే ఓటేసేటప్పుడు మత్తు ఉండకూడదు అంటారు. మత్తు ఒక సారాయి లేదా ఈ ఒక్క మత్తే కాదు, ఇది కూడా మత్తే. ఒక భ్రమలో ఉంచడం కూడా మత్తే, ఒక పార్టీ గెలుస్తుందని చెప్పడం కూడా మత్తే. అంటే చెప్పాలంటే ప్రీ సర్వేలు అవన్నీ చూస్తే ఆ పార్టీ వస్తుందంటే మనం గెలిచే పార్టీకి వేయాలన్నట్టు,
ఓటర్లందరిని కూడా మభ్యపెట్టడం కూడా ఒక మొత్తం ఇవన్నీ. సో మీడియా హౌస్లు ఇవన్నీ జర్నలిజం చేయడం అనేది ఇట్లా 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 జరగటం అనేది దుర్మార్గం. చూస్తే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మనం కూడా ఈ వ్యవస్థలో ఇంకా మనం ఎలా బయట అనేది మనం ఆలోచించాల్సిన పరిస్థితి అనేది నా అభిప్రాయం. మహేష్ గారు, వీళ్ళే డిసైడ్ చేస్తారు ఏ ప్రభుత్వం రావాలి, ఎవరు రావాలనేది ఈ మీడియా హౌస్లు లేదా ఈ సర్వేలు డిసైడ్ చేస్తున్నాయి. అంటే ఓటర్ని ప్రభావితం చేస్తున్నాయి. ఎలక్షన్ కమిషన్ దీని మీదే దృష్టి పెట్టాలి. అది నేను చెప్పదలుచుకున్నాను. ఎస్, ఐ రెస్పెక్ట్ యువర్ అడ్వైజ్. ప్రజలకు సంబంధించిన అనేక సమస్యలు ఉన్నప్పుడు ఆ సమస్యలు వదిలేసి అనవసరమైనటువంటి విషయాలు భుజాన వేసుకొని కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేయటం కూడా నేరం అవుతుంది, నాకేం సందేహం లే. అలాగే మరొక విషయం, కొన్ని సర్వే సంస్థలు వాళ్ళ అభిప్రాయాలను ప్రకటించాయి. అది మీకు వినిపిస్తా. డాక్టర్ మల్లేశం గారు, మీరు వినాలి కొంచెం. దీని మీద మీ అభిప్రాయాన్ని ఆహ్వానిస్తున్నా. కేకే సర్వే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇచ్చినటువంటి వాళ్ళ సర్వే ఫలితం టీడీపీ 161, వైసీపీ 14. ఏపీ కనెక్ట్ అనే సర్వే సంస్థ వైసీపీకి 44 ఇచ్చింది, టీడీపీకి 116 ఇచ్చింది. ఐ థింక్ సంథింగ్ రాంగ్. అలాగే ఎన్డీటీ వైసీపీకి 49 నుంచి 63, టీడీపీకి 108 నుంచి 120 వరకు ఇచ్చింది. ఆరా మస్తాన్ వైసీపీకి 94 నుండి 104 వరకు ఇచ్చారు ఆయన. ఇక టీడీపీకి 71 నుంచి 81 వరకు ఆయన ప్రకటించారు. మరొక సర్వే సంస్థ పైనీర్ టీడీపీకి 144, వైసీపీకి 31. ఇవన్నీ చూసినప్పుడు డాక్టర్ మల్లేశం గారు, నాకు అనిపిస్తుంది ఉగాదికి కొంతమంది పండితులను మనం పిలుస్తూ ఉంటాం. పార్టీ ఆఫీసులకు చాలా చాలా మామూలుగా అదొక ఆచారం అయిపోయింది, అదొక పద్ధతి అయిపోయింది. ఏ పార్టీ ఆఫీస్కి ఏ పండితుడు వెళ్తాడో ఆ పార్టీని సంతోషపెడతాడు. బికాజ్ ఆయన పేమెంట్ తీసుకుంటాడు కాబట్టి. అక్కడికి వెళ్ళి వేరే పార్టీ గెలుస్తుందని చెప్పే ప్రయత్నం కూడా చేయరుగా. అలా చేస్తే మామూలుగా ఉండదుగా. అందుకని మరి ఈ పండితులు చెప్పే జోస్యం ఎలా ఉన్నదో ఇవాళ ఉగాది సందర్భంగా అన్ని పార్టీలకు అనేక సందర్భాలలో ప్రభుత్వం దగ్గర కూడా ప్రభుత్వాధినేతలు కూడా కూర్చోబెట్టుకొని ఉగాది పారాయణం వింటూ ఉంటారు. మీ పాలన అద్భుతంగా ఉంది, మీ జాతక చక్రం మహాద్భుతం అంటారు. అసలు జాతక చక్రానికి, ప్రజలకు ఉన్నటువంటి అభిప్రాయాలకి, ఓటేసేటటువంటి విధానానికి, ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగబద్ధమైనటువంటి విషయాలకు జాతకాలు చెప్పే వాళ్ళను తీసుకొచ్చి కూర్చోబెట్టడం, మాట్లాడించటం, ప్రకటించటం, ప్రజలను కన్ఫ్యూజ్ చేయటం, ఇది శాస్త్రీయమవుతుందా? ఇది జర్నలిజం అవుతుందా? ఈ కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేయడం వల్ల వచ్చే ఫలితం ఏంటి? మల్లేశం గారు, అనేకమైనటువంటి సర్వే సంస్థలు ఇచ్చినటువంటి రిపోర్ట్ కూడా చెప్పా. ఒకదానికొకటి సంబంధం ఉందా లేదా అన్నటువంటి కంపేర్ చేసుకుంటే కూడా కొన్ని కంపు పుడుతున్నట్టు అనిపిస్తున్నాయి. మల్లేష్ గారు నమస్కారం సార్. కూడా మరోసారి నమస్కారం. అయితే సార్, మీరు ఉగాదిని సంబోధించినాక నాకు కూడా ఒక అనుమానం వస్తుంది సార్. ఉగాది పచ్చడి లాగంటే ఈ సర్వేలు కూడా ఉన్నట్టు అవపడతా ఉన్నాయి. ఎందుకంటే కొంచెం చేదు, కొంత పులుపు, కొంచెము స్వీట్, ఈ మూడు అంటే సర్వేలు ఎవరికి తోచినట్టు వారు చెప్పడం జరిగింది. కానీ అవి ఫలితాలు వస్తే కానీ చేరే అవకాశం లేదు. ఎందుకంటే సర్వేలలో శాస్త్రీయత ఎంత మేరకు ఉన్నది, సర్వేలలో మరి శాంతికి ఏ పద్ధతిలో తీసుకుంటున్నాను అనేది చూస్తే నేను దాదాపుగా సార్, నేను ఉండేది వరంగల్ సార్. దాదాపుగా ఏపీకి సంబంధించినటువంటి ఆన్లైన్ సర్వేలు కూడా నాకు చాలా ఫోన్ కాల్స్ వచ్చి డిస్టర్బ్ చేసిన సందర్భాలు. మీకు మీ అమలాపురం ఎమ్మెల్యే ఎంపీకి మీరు దేనికి ఓటేస్తున్నారు, వైఎస్ఆర్సీపీనా టీడీపీనా కానీ దీనికి సంబంధం లేని ప్రశ్న. అంటే ఇటువంటి ఆన్లైన్ సర్వేలలో తర్వాత కొంత వాళ్ళు తీసుకున్నటువంటి శాస్త్రీయత లేనటువంటి సర్వేల ద్వారా కొంత రిజల్ట్స్ తారుమారు అయ్యే పరిస్థితి మనము అనేక జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే మనం ప్రతిసారి చూస్తూ ఉన్నాం ఎగ్జిట్ పోల్స్
100% సక్సెస్ అయిన సందర్భాలు ఏం లేవు మనం చెప్పుకోవడానికి. ఎందుకంటే మనము ఇప్పుడు ఒక ఎగ్జిట్ పోల్ సర్వే చేయాలంటే ఇప్పుడు ఓటు వేసినటువంటి వ్యక్తి రాగానే మొత్తము కుల్ల చెప్పే పరిస్థితి ఈ రోజులలో అవపడుతుంది. ఎందుకంటే గతంలో కొంత మీకు పారదర్శకంగా ఉన్నటువంటి సందర్భాన్ని చూసినాం. కానీ ఇప్పుడు మాత్రము మనకెందుకులే మనం అనే ప్రయత్నం, అంటే ఒకదానికి పోటీసి కూడా ఒకదానికి ఏది చెప్తున్నటువంటి సందర్భం కూడా. ఒకసారి ఇదే సందర్భం మీకు ఏం చెప్తున్నారంటే, ఒకసారి నేను కారు జర్నీ చేస్తా ఉన్నా, అలా ఒక పార్టీ కండువ మిస్ అయిపోయినటువంటి కండువ ఉన్నది మా దగ్గర. అయితే అక్కడ లోకల్ లీడర్స్ ఎక్కంగానే, అయ్యా మీరు ఏమనుకుంటున్నారు అంటే, నేను కూడా ఫ్రీ పోల్ సర్వేలో భాగంగా తిరుగుతే ఆయన ఎంత ఇంటెలిజెంట్ అంటే ఓటరు, ఆ కండువ నుంచి మాది ఇదే పార్టీ సార్ అని. అదే ఎంత అన్యాయం జరిగిపోయింది, మన కండువ చూడకపోవచ్చు. అంటే మనకు పబ్లిక్ కూడా ఎంత ఎన్నికల్లో ఉంటే స్ట్రాటజీ. ఇప్పుడు నీకు ఆర్ఆ సర్వే దేనికి చెప్తా ఉన్నది, నీకు పీకే ఎవరికి చెప్తా ఉన్నారు, మనకు సునీల్ కనుగోలు ఎవరికి చేస్తా ఉన్నారు అనేది ముందే కొంత స్టడీ చేసి, అంటే ఇప్పుడు ఈ సర్వేలలో పార్టిసిపేట్ చేసేటువంటి ఓటర్లు కొంత చైతన్యవంతమైనటువంటి ఓటర్లు, వాళ్ళు ముందుగానే పసిగట్టి కొంత చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి అయితే ఈ సర్వేలలో కూడా దాదాపుగా మనం ఇప్పుడు మొత్తము ఆన్లైన్ సర్వే అయిన తర్వాత డాక్టర్ గారు, నాకు ఆబ్జెక్టివ్గా ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఇప్పుడు వస్తున్నటువంటి సర్వేల మీద మీకు విశ్వసనీయత, అలాంటి నమ్మకం ఏదైనా ఉందా సార్? ఇప్పుడు వచ్చే వాటి మీద విశ్వసనీయత లేదు అనడానికి నేను ఉదాహరణ కూడా చెప్తాను సార్. 2004లో నీకు లోక్సభ ఎన్నికల్లో వాజ్పేయి గారికి దాదాపుగా 230 నుంచి 275 సీట్లు వస్తాయని అనేక సర్వేలు ఇచ్చినటువంటి సందర్భం. తీరా చూసే వారికి ఏదంటే ఈ నాట్ ఓన్లీ 189 సీట్స్, నేను 189 సీట్లు మాత్రమే సర్దుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మరి అప్పుడు 2004లో ఇచ్చినటువంటి సర్వేలు, ఎగ్జిట్ పోల్ సర్వేలు ఏమైనాయి, దానికి సమాధానం దొరికే పరిస్థితి లేదు. మరి అదే ఒక ఎన్డీఏకే కాదు, 2009లో యూపీఏ కూడా అదే పద్ధతిలో చేసేది. ఎందుకంటే యూపీఏ కూడా దాదాపుగా 199 స్థానాల్లో వస్తాయని ఎగ్జిట్ పోల్ చెప్పిండ్రు. తీరా వరకు ఏదంటే 262 సీట్లు మీకు అంటే ఊహించిన దానికంటే కూడా దాదాపుగా అంటే 65-70 సీట్లు ఎక్కువ వచ్చి అధికారం చేపట్టినటువంటి పరిస్థితి కూడా మనం 2009లో చూస్తున్నాం. అంటే ఎగ్జిట్ పోల్స్ మనము 2004 చూసినాము, 2009 చూసినాము, 2014 చూసినాము, మీకు 2019లో చూసినాము, ఇప్పుడు 2024లో కూడా చూడబోయేది కూడా ఏంటంటే కొంత వాళ్ళు ఏంటంటే మీరు చాలా చక్కగా చెప్పారు సార్. ఎందుకంటే సైంటిస్టులు మబ్బును చూసి వానొస్తుందని చెప్పినట్టే ఇప్పుడు కూడా వేవును చూసి వాళ్ళు ఒక ఇంట్లో ఉండే కాకి లెక్కలు వేసుకునేటువంటి పరిస్థితి అవపడతా ఉండేది. మనము ప్రతి అంటే కూడా, ఎందుకంటే ఇప్పుడు సర్వేలంతా కూడా దాదాపుగా శాస్త్రీయత కంటే ఎక్కువ ఏదో ఇంత కూర్చొని రాసుకున్నటువంటి సందర్భాలు. డాక్టర్ గారు, ప్రధానమైనటువంటి విషయం కూడా మనం మర్చిపోకూడదు. ఎన్నికలు ఎలా జరిగాయి, ఏ సందర్భంలో జరిగాయి, ఏ నేపథ్యంలో ఓటర్స్ని లొంగదీశారు, భయపెట్టారు, అలాగే ప్రలోభ పెట్టారు అన్నటువంటిది కూడా సర్వేల్లో ఖచ్చితంగా చెప్పాల్సిన పరిస్థితి, బాధ్యత ఉంది అనంట. కారణం ఏంటి అనంటే, ఒక్కొక్క ఓటరు బిడ్డింగ్ లాగా 2000 ఇస్తే ఒక పార్టీకి, మరొకరు వచ్చి 3000 ఇస్తే మరో పార్టీకి. చేసిన ధైర్యం మామూలు కాదు రాజకీయ పార్టీ నాయకులు అలాగే అభ్యర్థులు. ఈ పరిస్థితిని వదిలేసి మిగతా విషయాలను ఏదో చర్చిద్దాము అనేటటువంటి ప్రయత్నం కూడా చేయకూడదు. సర్వే అనంటే పార్టీల యొక్క గుణగణాలను చెప్తున్నప్పుడు, విధి విధానాలను చెప్తున్నప్పుడు, అలాగే వాళ్ళ సంక్షేమ పథకాల గురించి, అనేక విషయాల గురించి, వాళ్ళ పాలసీస్ గురించి, మేనిఫెస్టో గురించి చెప్తున్నటువంటి సర్వేల్లో ఓట్లేలా మద్యం మత్తులో కదా జరిగింది, అలాగే ఓట్లు ఎలా కొన్నారు అన్నటువంటి విషయాన్ని మర్చిపోదామా? ఇదిగో ఈ పార్టీ వాళ్ళు ఇంత డబ్బులు ఇచ్చి, ఇంత ప్రలోభ పెట్టి, ఇలా లొంగ తీసుకోబట్టి ఇక్కడ అభ్యర్థి గెలుస్తున్నాడు అని చెప్పాల్సిన బాధ్యత లేదా? ఇట్స్ మై బేసిక్ క్వశ్చన్. విజయ్ గారు, మీరు సీనియర్ జర్నలిస్టు, నా అభిప్రాయంతో మీరు ఏకీభవించినా ఏకీభవించకపోయినా, బట్ యు ఆర్ ఎట్ లిబర్టీ, మీ అభిప్రాయం. పార్టీ పాలసీకి సంబంధించినటువంటి అంశాల మీదనే ఓటింగ్ జరుగుతుందా
ప్రజలు అట్లనే తీసుకుంటున్నారా నిర్ణయం అంటే అది పార్షియల్గా ఉన్నది, పూర్తిగా అట్లాంటిది ఏం కాదు. ఎట్లా జరుగుతున్నాయి అంటే ఈ మధ్యకాలంలో ఎలక్షన్స్ పర్సెప్షన్ క్రియేషన్ తోటి ఎలక్షన్స్ రిజల్ట్స్ కానీ ప్రభావం కానీ పడుతుంది. ఒక ప్రధాన మొత్తం సంక్షేమం మీదనే ఆధారపడి ప్రజలు ఓట్లు వేస్తున్నారా అంటే అది కనిపించట్లేదు. డెవలప్మెంట్ చూస్తున్నారా అంటే అది చూడట్లేరు. వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని సెంటిమెంట్లు, ఎమోషన్స్. ఎలక్షన్ అనేది భారతదేశంలో ఒక ఎమోషన్ లాగా క్రియేట్ అయిపోయి ఉన్నది. అటువైపు నేషనల్ లెవెల్లో చూసుకున్నా, ఇక్కడ ప్రాంతాల్లో చూసుకున్నా ఒక ఎమోషన్ క్రియేషన్ తోటి ఎలక్షన్స్ రన్ అయ్యే సిచ్యువేషన్ వస్తుంది. ప్రజలు కూడా అందులో ఆ ఎమోషన్కే కనెక్ట్ అయిపోయి ఉంటున్నారు. లేకపోతే ఇప్పుడు నేషనల్ లెవెల్లో చూసుకున్నట్లయితే బీజేపీ ఒక ఎమోషన్ని క్రియేట్ చేస్తుంది. వాళ్ళ పాలసీస్ సంబంధించినటువంటి డెవలప్మెంట్ కానీ, ఎకనామిక్ పాలసీస్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాలసీ, ఇంటర్నేషనల్ పాలసీ, ఇటువంటి అంశాలు కూడా ఏవి కూడా ప్రభావితం అవుతలేదు. కేవలం ఒక మతానికి సంబంధించినటువంటి ఎమోషన్నే వాళ్ళు క్యారీ చేస్తున్నటువంటి దాంతో ఎలక్షన్ మొత్తం నడిపించినటువంటిది కనిపిస్తుంది. ఇంకా చోట్ల కూడా ఆ రాష్ట్రాల్లో ఓ రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం నాయకుని మీద కావచ్చు, వ్యక్తి మీద కావచ్చు, వ్యక్తిత్వ హననం కావచ్చు, దాని మీద ఒక ఎమోషన్ క్రియేట్ చేస్తున్నటువంటిది ఉన్నది. దాని మీదనే ఎలక్షన్ వాళ్ళు చేసినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటిది కావచ్చు, సంక్షేమం మీద కావచ్చు, దాని మీద చర్చ రానియకుండా రాజకీయ పక్షాలు చేస్తున్నాయి. ప్రజలు కూడా ఆ పర్సెప్షన్ తోటి క్యారీ అవుతున్నారు. లాస్ట్కు చివరిగా ఏమవుతుందంటే అన్నట్టు డబ్బు ప్రభావము, మందు ప్రభావము, లిక్కర్ ప్రభావం అనేది కొంత చూపిస్తున్నప్పటికీ వాళ్ళు బిల్డప్ చేస్తున్నటువంటి పర్సెప్షన్ మీదనే భారతదేశంలో ఈ ఒక దశాబ్ద కాలం నుంచి జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ మాత్రం దాని మీదనే బిల్డప్ అయి ఫలితాలు కూడా రావడం జరుగుతుంది. దాంతో ఏం చేస్తున్నారంటే రాజకీయ పార్టీలు కూడా ఇక వాళ్ళు ప్రతిదీ ఒక ఎమోషన్ వెతుక్కుంటున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ప్రతి ఒక్కరికి ఒక నెక్స్ట్ కులానికి సంబంధించిన ఒక ఎమోషను, ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక ఎమోషను, మతాలకు సంబంధించినటువంటి ఎమోషను ఇదే రాబోతుంది. అంతే తప్ప ఒక ఈ సిచ్యువేషన్లో ఈ రాజకీయ పరిణామంలో భారతదేశం ప్రస్తుతం ఉన్నది. ప్రజలు కూడా చైతన్యం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. రాజకీయ పార్టీల విధి విధానాలు ఎలా ఉన్నాయి, ఎకనామిక్ పాలసీస్ ఏ రకంగా ఉన్నాయి, ఇవి భారతదేశానికి ఉపయోగమా, రాష్ట్రానికైతే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎకనామిక్ పాలసీసు, డెవలప్మెంట్ ఎలా ఉంది అనేది దీన్ని ప్రజల్లో మీడియా దీని మీద ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అయితే మీడియా ఏం చేస్తుందంటే 5 సంవత్సరాల కాలంలో వాళ్ళ టీఆర్పీ కావచ్చు, సోషల్ మీడియా అయితే వ్యూస్ కావచ్చు, దానికోసం వాళ్ళు కూడా ఒక ఎమోషనే ఆ ఎమోషన్ క్యారీ చేస్తూ టీఆర్పీ రేటింగ్స్, యాడ్స్, వ్యూస్ ద్వారా వచ్చే మనీతో లింక్ అయి ఉన్నటువంటిది మిగతా 5 సంవత్సరాలు. అది ఎలక్షన్ వచ్చినప్పుడు ఇంకొక ఎమోషన్. ఈ రకమైనటువంటి దాంట్లోనే ప్రజలు, రాజకీయ వ్యవస్థ, మీడియా అందరూ ఆ రకంగానే ఈ ఎమోషన్స్ మీదనే రాజకీయాలు నడిపే అటువంటి సిచ్యువేషన్ మాత్రం ప్రస్తుతం ఉన్నది. ఒక మీడియా సంస్థను నడపాలంటే, ఒక ఛానల్ రన్ చేయాలంటే ఉండేటటువంటి ఆర్థిక భారాలు కానీ, అనేకమైనటువంటి విషయాల మీద అవగాహన కానీ, బాధ్యత కానీ ఇవన్నీ మోయలేనంత పరిస్థితుల్లో ఇవాళ పడిపోతున్నారు జర్నలిస్టులు. బట్ యాజమాన్యాలు కొన్ని మాత్రమే అండర్లైన్ చేసుకోండి, కొన్ని మాత్రం విజయ్ గారు అన్నట్టు ఎమోషనల్ బేస్గా, వ్యాపారం బేస్గా, అలాగే లాభ నష్టాల బేరీజు వేసుకొని, అలాగే మనం ఫేవర్ చేస్తే మనకు వచ్చేది ఏంటి అన్న దాని మీద ఫేవర్ చేయటమే పార్టీలకు అన్నటువంటి పందాలో నడుస్తున్న కొన్ని విధానాలు ఉన్నాయి, దాన్ని కాదనిలే. బట్ అట్ ద సేమ్ టైం బాధ్యత తీసుకొని కొంత పోరాటంతో, కొంత ఆరాటంతో, అలాగే ప్రజలకు సంబంధించిన సమాచారం ఇవ్వటంలో వెనకడుగు వేయనటువంటి మీడియా సంస్థలు చాలా ఉన్నాయి. అలాగే ఇప్పుడే ప్రముఖ విశ్లేషకులు మూర్తి గారు జాయిన్ అయ్యారు. మూర్తి గారు నమస్తే. నమస్కారం. మూర్తి గారు, ఇప్పటిదాకా ఒక బేసిక్ క్వశ్చన్ మీద మనము ఈ చర్చను నడుపుతున్నాం. అందులో ప్రధానంగా ఇవాళ ఓటు సరళి గమనించినప్పుడు మద్యం మీద, డబ్బు మీద, ఎమోషనల్ మీద, ప్రలోభాల మీద, వీటి మీద నడుస్తున్నటువంటి వ్యవస్థను చూస్తున్నాం. బట్ ఏ ఓటరు ఏ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టో మీద మాత్రం దృష్టి పెట్టే పరిస్థితి కనపడట్లా. అలాగే మేనిఫెస్టో ప్రకటించినటువంటి పార్టీలు కూడా ఎన్నికల తర్వాత వాటిని ఆచరిస్తున్నారా లేదా అన్నటువంటిది కూడా సందేహాస్పదమైనటువంటి విషయమే, అందులో ఏం సందేహం అక్కర్లా. మరి ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి వీటిల్ని ఐఎమ్ జస్ట్ రిక్వెస్టింగ్ యూ, మీ సీనియారిటీ, అలాగే ఈ సర్వేలు, ఈ ఎన్నికల విధానాలు, వీటిలన్నిటినీ చూసిన తర్వాత
ఈ సర్వేల యొక్క ఫలితం ఏంటి, ఈ పద్ధతులు ఏంటి, ఏమంటారు మూర్తి గారు? ముందుగా ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ మీకు కూడా ఆ, ఆ, ఈ ఎగ్జిట్ పోల్స్ గురించి ఏర్పాటు చేసిన ఈ డిబేట్ మీద మాట్లాడడానికి అవకాశం కల్పించారు. ధన్యవాదాలు. నేను చెప్పదలుచుకున్నది, ప్రజాపక్షంగా ఉండాల్సిన మీడియా పార్టీ పక్షంగా మారింది చాలా వరకు. మీరన్నట్టు కొన్ని ఇప్పటికీ ప్రజాపక్షంగా ఉన్నాయి. నిష్పక్షపాతంగా జరుగుతున్న వ్యవహారాలని ఎప్పటికప్పుడు ప్రజలకు తెచ్చే ఛానల్స్ తక్కువైపోయాయి అనేది నాకున్న అభిప్రాయం. ఎందుకంటే వ్యాపారస్తులు, పెద్ద పెద్ద పెట్టుబడిదారులు ఇవి వాటికి పాకాలుగా మారినాయి అనేది ప్రజల్లో ఉన్న ఒక అభిప్రాయం. అందుకని ఈ ఛానల్స్ కూడా సర్వేలు చేస్తూ ఉన్నాయి. ఆ ఛానల్స్ చేసే సర్వేలో ప్రజాపక్షం కన్నా కూడా పక్షపాత వైఖరి కనపడుతుంది అనేది కూడా ప్రజల్లో ఉన్న ఒక అభిప్రాయం. మీరు ఇందాక చెప్పారు, మేనిఫెస్టోని చూడడంలో అంటే మేనిఫెస్టోల మధ్య ఉండాల్సిన వైవిధ్యం పోయి విద్వేషాలు రగిలిచ్చే విధంగా పార్టీలు పనిచేస్తూ ఉన్నాయి. అదే కాదు, వ్యక్తిగత హననం, వ్యక్తిగత కీర్తి ఈ రెండింటి మధ్యన పోరాటంగా ప్రజల్ని ఏ రకంగా అయితే సినిమా హీరోలు ఒకప్పుడు వాళ్ళ యొక్క ఫ్యాన్స్ని తయారు చేసుకున్నారు, అలాగే ఇప్పుడు పార్టీ ఫ్యాన్స్లు అనేవి తయారయ్యి ఈ జరుగుతున్న వాస్తవాలని, ప్రజలకు కావలసిన అవసరాలని వాటిని మరుగుపరిచి ఎవరిది మొగతనం, ఎవరు గొప్ప అనే విధంగా వెళుతూ ఉన్నాయి. రెండోది, ఈ సర్వేలు ఎక్కడికి దారితీస్తున్నాయంటే జూదానికి వెళ్తున్నాయనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే బెట్టింగ్స్, నిన్న మొన్న చట్టా కంపెనీలన్నీ కూడా ఎవరు వస్తారు ఏంటి అనేది వాళ్ళు బెట్టింగ్ చేసే ఈ బ్రాకెట్ కంపెనీలు ఇవన్నీ కూడా కొంత బయట రిజల్ట్ని పంపిస్తూ ఉన్నాయి. ఈ రోజున కూడా బెట్టింగ్ అనేది ఇందులో చాలా ప్రధానంగా ఉంటుంది. ఆ విధంగా ఒక జూదంగా ఈ ఎగ్జిట్ పోల్లు ఉపయోగపడుతున్నాయి అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. రెండోది ఏంటంటే, జ్యోతిష్యులు కూడా ఈ విషయాల్లో పలానా వాళ్ళు గెలుస్తారు, పలానా వాళ్ళు ఓడిపోతారు, వాళ్ళకి బాగుంది అని చెప్పే విధంగా ఏ పార్టీకి ఆ పార్టీ, ఏ వ్యక్తికి ఆ వ్యక్తికి కావాల్సిన విధంగా జాతకాలను చెప్పడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇవి ఎక్కువగా వైషమ్యాలు, ఉద్రేకాలు వీటి మీద మొత్తం ఎన్నికల్ని నడిపిస్తున్నారు. అదే ఆ కారణంగానే ఎగ్జిట్ పోల్స్ లో కూడా అవి ప్రతిబింబిస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా గతంలో ఎక్కువగా మనకి రెండు పార్టీలు ఉండే మా చిన్నతనంలో, కాంగ్రెస్ అండ్ కమ్యూనిస్టులు. వాళ్ళు మేనిఫెస్టోల మీద, వాళ్ళ యొక్క భవిష్యత్ కార్యక్రమాల మీద చర్చ జరిగేది. రాను రాను ఏ విధంగా అయితే రాజకీయ పార్టీలు విస్తృతపడ్డాయో విధానాలు కూడా ఆ రకంగా విస్తృతపడి పార్టీల మధ్యన, ముఖ్యంగా స్థానిక పార్టీలు వచ్చిన, లోకల్ పార్టీలు వచ్చిన తర్వాత జాతీయత కొరవడింది. జాతీయత అనేది కొరవడి కేవలం ఆ రాష్ట్రానికి, ఆ ప్రాంతానికి అనేది ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం. వాటిని బేస్ చేసుకుని ఉద్రేకాలు, అదేవిధంగా ప్రాంతీయ భావాలు, ఈ లోకల్ ఇష్యూసే వస్తున్నాయి. పార్లమెంట్లో చర్చకి రావాల్సింది విదేశీ విధానం రావటం లేదు. ఎటువంటి ఇప్పుడు బీజేపీ చెప్పిన దాంట్లో 500 సంవత్సరాల క్రితం రామ మందిరాన్ని మేము కట్టాం కాబట్టి మాకు ఆ రాముడే రక్షిస్తాడని చెప్పేసి రాముడిని కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చిన వైనాన్ని మనం చూస్తున్నాం. ఒక పక్కని హిందువులకి ఛాలెంజ్ గా బీజేపీ, ఇంకో పక్కని ముస్లింలకి ఛాలెంజ్ గా ఎంఐఎం అని ఈ రకంగా మతపరమైన ఉద్రేకాలను కూడా పెంచడం అనేది జరుగుతున్నది. ఈ నేపథ్యంలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అనేవి ఎవరికి వాళ్ళకి పంచి వాళ్ళని సంతృప్తి పరచడానికే కనపడుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ కి 8-9 వస్తాయని అంటున్నారు. అదేవిధంగా 7-8 బీజేపీకి వస్తాయని చెప్పి అంటున్నారు. బీఆర్ఎస్ కి 1 వస్తుంది. ఎంఐఎం కి అందరూ కూడా ఫిక్స్డ్ డిపాజిట్ లాగా ఒకటి ఇచ్చేశారు. ఈ విధంగా పనిచేస్తున్నారు. కాబట్టి పోల్ అనే దాన్ని బ్యాన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఎలాగా రిజల్ట్ ఎల్లుండి 24వ తారీఖున మనకు వస్తుంది.
అందులో ప్రజా అభిప్రాయం అనేది వస్తుంది అనేది నాకున్న అభిప్రాయం. ఇది ఒక భాగం. రెండోది, ప్రజలు కూడా మ్యానిపులేట్ అవుతున్నారు. వాళ్ళ యొక్క తాత్కాలికంగా వాళ్ళకు వచ్చే ప్రయోజనాలనే చూస్తున్నారు. అంటే సంక్షేమాలు, నవరత్నాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, లేదా 6 గ్యారంటీలు అని చెప్పి కావచ్చు. ఈ విధంగా ఎస్ మూర్తి గారు, మీరు చెప్పేటటువంటి వాస్తవమే. బట్ ఎస్, మనము ఎట్ ప్రజెంట్ తీసుకున్నటువంటి చర్చనీయాంశం ఎగ్జిట్ పోల్స్. అలాగే మహేష్ గారు, మరొక విషయం, ఇప్పుడు మూర్తి గారు కానీ, సీనియర్ జర్నలిస్ట్ విజయ్ గారు కానీ, అలాగే డాక్టర్ మల్లేశం గారు కానీ, వీళ్ళు చెప్పినటువంటి ప్రధాన విషయం ఏంటంటే ఎన్నికలలో ప్రజలు కొన్నిటికి కనెక్ట్ అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, తెలంగాణ సంబంధించినటువంటి ఎన్నికలు మొదటిసారిగా విభజన జరిగిన తర్వాత జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత ఒక ఎమోషనల్ డ్రైవ్ నడిచింది. ఈ పార్టీ ఈ రాష్ట్రాన్ని సాధించింది అన్నటువంటి ఒక నమ్మకంతో, ఒక సెంటిమెంట్తో, ఒక భావనతో గెలిపించారు. ఆ తర్వాత మళ్ళీ కూడా కొనసాగించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాజకీయం గమనించినప్పుడు ఒక్కసారి మనము అవకాశం ఇస్తే తప్పేంటి, వచ్చే ఇబ్బంది ఏంటి అన్నటువంటి ఒక సెంటిమెంట్ తోటి, ఒక నమ్మకంతో, అలాగే ఒకే ఒకసారి అని అడిగినటువంటి ఆ విధానాన్ని బట్టి ప్రజలు ఓటేసి గెలిపించారు. అంటే మేనిఫెస్టో కంటే, అలాగే వాళ్ళ విధి విధానాల కంటే, వాళ్ళ మీద నమ్మకం కంటే, ఒక కనెక్టివిటీ అనేది ఏదైతే ఆ పార్టీ నేపథ్యం ఉంటుందో అది బాగా ప్రజల మీద పనిచేస్తుంది అన్నది వాస్తవం. బట్ ఇవాళ ఎగ్జిట్ పోల్స్కు సంబంధించి వస్తే మాత్రం నేను ఇప్పుడే చెప్పా, అనేకమైనటువంటి సర్వే సంస్థలు ఇచ్చినటువంటి వాటిల్లో కొన్ని ఎక్కువ శాతం ఒక పార్టీకి ఇస్తే తక్కువ శాతం మరో పార్టీకి ఇచ్చాయి. దేన్ని నమ్మాలి అన్నటువంటి కన్ఫ్యూజన్ ప్రజలకు వస్తుంది కదా లేదా అన్నటువంటిదే చర్చ. మహేష్ గారు. సార్, ఇక్కడ నేను మొన్న అంటే ఎలక్షన్లో అబ్జర్వ్ చేసింది, ఈ సర్వే సంస్థలు ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే ఒక పర్సెప్షన్ని రుద్దేస్తా ఉన్నాయి ప్రజల మీద. ఎందుకంటే ఈ పార్టీ వస్తుంది, ఈ పార్టీ పోతుంది, లేదా ఇట్లా ఈ పరిస్థితులకు నెట్టేసాయి ప్రజలన్నిటి కూడా. ఇప్పుడు నేను మిమ్మల్ని అందరిని అడుగుతా ఉంది, ఏ ఛానల్ అయినా ఒక సర్వే సంస్థ వచ్చి వాళ్ళు పబ్లిష్ చేస్తున్నారంటే సర్వే ఎంతమందిని పెట్టుకున్నారు, మీ దగ్గర ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారో అడగండి, మీ దగ్గర ఎంతమంది ఎంప్లాయీలు ఉన్నారో అడగండి చాలు. ఆ కంపెనీలో 2-3 సర్వేలు కూడా ఉండరు. ఆయన ఇక్కడ విజయవాడలో కూర్చొని ఆయన సర్వే ఇచ్చేస్తాడు. ఇలాంటి పరిస్థితులు చూసినప్పుడు ఈ సర్వేలన్నీ కూడా ఏంటంటే జనాల నీళ్లు మభ్య పెట్టడం, మోసం చేయడం, ఇంతకు మించి ఏం లేదు. ఇక్కడ మళ్ళీ చెప్పాలంటే చర్చ కూడా ఇప్పుడు ఈ సర్వేలు ఈ పార్టీ వస్తుందంటే ఎందుకు వస్తుందో ఆ పార్టీ అనేది కూడా చెప్పాలి. అంటే ఈ ఫ్యాక్టర్ పనిచేస్తుంది, ఈ ఫ్యాక్టర్ వల్ల ఆ పార్టీ ఓడిపోతుంది అనేది చెప్పాలి. ఆ తాలూకు ఏమన్నా కొచ్చినీరు ఉందా, ఆ తాలూకు ఏమన్నా ఉన్నాయా, ఏమీ లేవు. అంటే ఈ చెప్పాలంటే ఒక చిన్న టైంపాస్, అంతకు మించి ఏం లేదు. నేనైతే ఈ సర్వేలు అనేది కూడా శాస్త్రీయత లేదు. ఎందుకంటే నేను ఒక స్టాటిస్టికల్ ప్రొఫెసర్గా పనిచేసే వాళ్ళం. మేము ఒక శాంప్లింగ్ సైజ్ ఎట్లా ఉండాలి, శాంప్లింగ్ విధానం ఎలా ఉండాలి, శాంపుల్ రిజల్ట్ ఎట్లా వస్తాయి, రిజల్ట్ యాక్యురసీ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, ఇవన్నీ తెలిసిన వాళ్ళం. సో ఇక్కడ చెప్పాలంటే ఈ ఛానల్లో వచ్చిన వాళ్ళు ఎవరైనా ఈ సర్వే చేశారంటే ఎంత శాంపిల్ తీసుకున్నారు, శాంపిల్ మెథడ్ ఏంటి, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, శాంపిల్ తీసుకుని క్వశ్చనీర్స్ ఏంటి, ఈ క్వశ్చనీర్కి వచ్చిన రిజల్ట్ ఏంటి, ఇవన్నీ కూడా తీసుకొని కానీ వాళ్ళు చెప్పగలిగితే ఈ సర్వేలు కరెక్ట్ అని. ఎగ్జిట్ పోల్ ఎప్పుడైతే మహేష్ గారు ఒక్క విషయం మహేష్ గారు, అద్భుతమైనటువంటి టెక్నాలజీతోటి మీరు అనుకున్నటువంటి ఒక కార్పొరేట్ స్టైల్లో ఒక పెద్ద కంపెనీ సర్వే చేస్తే మీకు అభ్యంతరం లేదా? ఇక్కడ నేను అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సర్వే అనేది బోగస్. రెండోది ఈ సర్వే అవసరమా లేదనేది రెండో క్వశ్చన్ మీరు అడిగేది. అంటే దీనివల్ల వాల్యూ యాడెడ్ ఉందా లేదా, అంటే ఇంత ఎఫర్ట్ పెట్టావు, ఇంత హ్యూమన్ రిసోర్స్ పెట్టావు, దీనివల్ల ఉపయోగం ఏంటనేది. నేనేమంటానంటే సర్వే వేరు, ఎగ్జిట్ పోల్. ఇప్పుడు సపోజ్ ఎలక్షన్కి 1 year ముందు సర్వే చేసి ఎస్ ఈ ఫ్యాక్టర్స్ ప్రజలు వ్యతిరేకుతున్నారని ప్రభుత్వానికి ఇచ్చినా, ఈ ఫ్యాక్టర్స్ ప్రజలు వ్యతిరేకుతున్నారని ప్రతిపక్షాలకు ఇచ్చినా
వాళ్ళ మేనిఫెస్టో రూపకల్పనలో అది 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 రిప్రజెంట్ అవుతుంది. ఓకే, అంటే ప్రజలు వైసీపీని ఎందుకు ఓడియాలనుకుంటున్నారంటే ఈయన పంచుతా ఉన్నాడు ఈ సంక్షేమ పథకాలు కావి ఈ ఉచిత పథకాలని కానీ అనుకుంటున్నారని ప్రజలంటే అది టీడీపీ కూడా ఏమవుతుంది ఈ పథకాల జోలికి వెళ్లకుండా ఉంటుంది, అంటే ఉపయోగపడుతుంది. అదే అప్పుడు ఉపయోగపడుతుంది. అప్పుడు చేయాల్సినవన్నీ కూడా ఎలక్షన్ ముందు వారం రోజులు లేదా నెల రోజులు వచ్చి చేసి చెప్పడం వల్ల జనాల్ని ప్రభావితం చేస్తాను అంటున్నాను. ఒక ఇన్ఫర్మేషన్ ఎప్పుడు ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వకూడదు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఒక కార్పొరేట్ సంస్థ సర్వే చేసి 1 year ముందో 2 ఏళ్ల ముందో ప్రజల పల్స్ ఎలా ఉంది, ప్రజలు ఎలా అనుకుంటున్నారు, అందువల్ల ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది అని చెప్తే ప్రభుత్వం దాన్ని తీసుకొని మార్పు చెందితే అది ఉపయోగం. అలాగే ప్రతిపక్షం కూడా దాని విధానాలను రూపొందిస్తే అది ఉపయోగం. ఎస్ మహేష్ గారు, ఇక్కడ మరో విషయం మనం ప్రధానంగా తీసుకోవాల్సింది ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది అన్నటువంటిది మాట్లాడుతున్నాం. ఇప్పుడు పెద్ద కన్ఫ్యూజన్ వచ్చినా ఈ 2 రోజుల్లో జరిగే పెద్ద నష్టమేం లేదు. కొంతమంది ఆనందపడతారు, కొంతమంది దిగులు పడతారు, బట్ దానివల్ల పెద్ద ప్రభావం ఉండదు సమాజం మీద. బట్ ఎన్నికలకు ముందు చేస్తున్నటువంటి అనేకమైనటువంటి ప్రకటనలు అనండి, లేదా వాళ్ళ భావాలు అనొచ్చు, లేదా వాళ్ళకున్నటువంటి సమాచారం అనొచ్చు, బట్ ఎన్నికలకు ముందు ఈ పార్టీలు గెలుస్తాయి అనే ప్రయత్నం మాత్రం మీడియా వాళ్ళు చేయకూడదు అన్నది ప్రధానమైనటువంటి అంశంగా ప్రజలు భావిస్తున్నారు. కారణం మీరందరూ చెప్తున్నారు, ఇవాళ ఓటర్లను ప్రభావితం చేసే విధానాలు ఎప్పుడు, ఎక్కడ, ఏ సంస్థ, ఏ మీడియా వ్యవస్థ అస్సలు చేయకూడదు అని. దట్ ఐ కెన్ అగ్రీ. బట్ ఈ సర్వే సంస్థల యొక్క విశ్వసనీయత మీద మీరు ప్రశ్నిస్తే పర్వాలేదు కానీ, బట్ ఇవి బోగస్ అంటాం, అలాగే తక్కువ మంది ఉంటే అది అసలు తప్పుడు సమాచారం అని భావించటం. ఒక్కడు నేను ఒక విషయాన్ని గుర్తు చేస్తా, ఈ రాష్ట్ర ప్రజలకు ఇది సందర్భమో కాదో తెలియదు కానీ జస్ట్ యూట్యూబ్లో సాయి దీపక్ అనే పేరు కొట్టండి. ఒక లాయర్గా ప్రాక్టీస్ చేద్దామని ఢిల్లీ వెళ్ళినటువంటి యువకుడు అక్కడ పల్స్ గమనించి ప్రజల సమస్యలకు సంబంధించి ఈ దేశ సంస్కృతికి సంబంధించి ఒక PhD లాగా చేసి ఒకే ఒక్కడు యూట్యూబర్గా మారి ఈ దేశాన్ని మొత్తం ప్రభావితం చేయగలిగినటువంటి ఒక వ్యవస్థగా మారాడు ఆయన. మీరు చూడండి యూట్యూబ్లో సాయి దీపక్. ఆయన లాయర్గా ప్రాక్టీస్ చేద్దామని తెలుగువాడు ఢిల్లీకి వెళ్ళాడు. చేసిన ప్రయత్నంలో ఇవాళ మరొక విషయాన్ని కూడా నేను ప్రస్తావించదలుచుకున్నా. సాయి దీపక్ పిలిస్తే వస్తున్నటువంటి వాళ్ళు ఏ ఛానల్కి వెళ్ళట్లా. అంత స్థాయి. ఇవాళ ఫాలోయింగ్ కూడా అలానే ఉంది. ఒక్కడు ఈ దేశాన్ని అలాగే ఈ వ్యవస్థను ప్రభావితం చేయగలిగినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఒక చిన్న సంస్థ కావచ్చు, ఆ సర్వే సంస్థ ఒక శాస్త్రీయమైనటువంటి విధానంలో చేసుంటే మాత్రం దాన్ని నేను తప్పుపట్టట్లా. బట్ నేను తప్పుపడుతున్నది ఒకటే, ఈ ఎగ్జిట్ పోల్స్ వల్ల వస్తున్నటువంటి ప్రభావం ఏంటి, ప్రయోజనం ఏంటి, ప్రజలకు వనగూరుతుంది ఏంటి అన్నది నా ప్రధానమైనటువంటి ప్రశ్న. ఇప్పుడే జాయిన్ అయ్యారు మనతోటి చాణక్య స్ట్రాటజీస్ అధినేత. గుడ్ ఈవినింగ్ అండి. మీరు కూడా మీ రిపోర్ట్ ఒకటి ప్రకటించారు. ఎస్, ఐఎమ్ జస్ట్ అబ్జర్వింగ్ హియర్. అవును, మీ వ్యవస్థ మీద చాలామంది విశ్వసనీయత లేదు అన్నటువంటి ఒక వాదం పెరుగుతోంది. ఓకే, అఫ్ కోర్స్ కొంతమంది అలాంటి ఫేవరిజం చేశారు కాబట్టి ఇలాంటి మాట కూడా వినాల్సి వస్తుంది. ఎస్, తప్పలేదు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు పాయింట్ అవుట్ మీ స్ట్రాటజీని, మీ సర్వేని నేను తప్పుపట్టట్లా. బట్ ఈ సర్వే వల్ల ప్రజలకు వస్తున్నటువంటి ఫలితం ఏంటి, దీన్ని ప్రకటిస్తున్నటువంటి ఛానల్స్ వల్ల అందిస్తున్న సమాచారం వల్ల ఈ జనానికి వచ్చినటువంటి ఉపయోగం ఏంటి, ఇది బెట్టింగ్కి జస్ట్ లైక్ IPL క్రికెట్ మ్యాచ్ లాగా ఇవాళ మారిపోయింది కదా. దీన్ని ప్రోత్సహించాలా వద్దా అన్నటువంటిదే నా ప్రధాన ప్రశ్న. ఎస్ సార్, మంచి ప్రశ్న అడిగారండి మీరు. ఎగ్జిట్ పోల్స్ అనేవి ఇప్పటి నుంచి వస్తున్నది కదా, అది ఎప్పటి నుంచో కూడా ప్రతి ఎలక్షన్స్లో ఎన్నో కంపెనీస్, నేషనల్ కంపెనీస్, ఇండియా టుడే కావచ్చు, టుడేస్ చాణక్య కావచ్చు, మై యాక్సిస్ కావచ్చు, CNN కావచ్చు, APX మైషేర్ కావచ్చు, ఇలా డిఫరెంట్ కంపెనీస్ నుంచి కూడా ఎగ్జిట్ పోల్స్ వస్తున్నాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ వల్ల ఉపయోగం ఉందా లేదా అనేది మీ సూటి ప్రశ్న. ఓకే, ప్రజలకు ఉందా లేదా అని మీరు అడుగుతున్నారు. అంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎలక్షనీరింగ్ ఎవరికి అనుకూలంగా జరిగింది,
అంటే ఏ పార్టీకి, ప్రతిపక్షానికి జరిగిందా పాలక పక్షానికి జరిగిందా అనేది ఒక అనుమానం అయితే ఉంటుంది. ఈ ఎగ్జిట్ పోల్స్ వల్ల ఏంటంటే ఈ అనుమానాలకు కొంత తెరదీస్తుంది. కానీ మీరు ఇందాక బెట్టింగ్లు ఏవైతే అన్నారో, బెట్టింగ్లకు అంటే ఐపీఎల్ మ్యాచ్ లాగా అది కూడా ఈ మధ్యన కొంతకాలంగా బాగా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే రీసెంట్గా ఎలక్షన్స్ మే 13వ తారీఖు జరిగితే మే ఫస్ట్ వీక్ నుంచే కూటమి గెలుస్తుందని కొంతమంది, వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని కొంతమంది అసలు హంగ్ ఏర్పడుతుందని ఇంకొంతమంది డిఫరెంట్గా వాళ్ళ వేలో వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. అది చూస్తే ఏంటంటే అది కొంచెం ఆంధ్రప్రదేశ్లో అయితే బెట్టింగ్ వాళ్ళకి ఉపయోగపడింది. కానీ ప్రజల్ని మాత్రం పూర్తి స్థాయిలో కన్ఫ్యూజన్ లేసింది. అక్కడ లాస్ట్ ఎలక్షన్స్ ముందు న్యూట్రల్ ఓటర్ ఎవరికి ఓటేయాలని కన్ఫ్యూజన్లో ఉన్నాడు. ఎందుకు? ఆ ఎలక్షన్స్కి ముందు ఇచ్చిన ప్రీ పోల్స్ వల్ల. కానీ ఎలక్షన్స్ జరిగిన తర్వాత వచ్చే ఎగ్జిట్ పోల్ ఏదైతే ఉందో, ఈ ఓటింగ్ సరళి ఎలా ఉంది, ఓటింగ్ సరళి ఎవరికి అనుకూలంగా జరిగింది అంటే ప్రతిపక్షంకి సపోర్టుగా జరిగిందా, పాలక పక్షానికి సపోర్టుగా జరిగిందా, రేపు పొద్దున గవర్నమెంట్ మారుతుందా లేదా అనే ఒక అంశాలకైతే తెరదీస్తుంది. ఈ ఎగ్జిట్ పోల్స్లో పూర్తిగా 100% ఎగ్జాక్ట్ పోల్స్ అవ్వాల్సిన అవసరం లేదు. 90% ఎగ్జిట్ పోల్స్ సక్సెస్ అవుతాయి. కానీ ఒక 10% అనేది ఎర్రర్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఎస్. అయితే ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ అనేవి కంపల్సరీ మీరన్న ఐపీఎల్కి అయితే కాదు, ప్రజలకు ఒక అవేర్నెస్ చేయడం కోసం ఎగ్జిట్ పోల్స్. ఈ ప్రీ పోల్స్ ఏవైతే ఉన్నాయో, ఎలక్షన్స్కి ముందు ఇచ్చే ప్రీ పోల్స్ ఏవైతే ఉన్నాయో అవి 100% ప్రజల్ని ఓటర్లను కన్ఫ్యూజన్లో పడేస్తాయి. అండ్ ఎవరికి ఓటేయాలో, ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక కాన్స్టిట్యున్సీ తీసుకుందాం, ఒక చిన్న కాన్స్టిట్యున్సీ నియోజకవర్గం తీసుకుంటే ఆ నియోజకవర్గంలో ఏదో ఒక పార్టీ అభ్యర్థి గెలవబోతున్నప్పుడు స్లైట్ ఎడ్జ్తో 5,000 2-3 తోటి ఓడిపోయి అభ్యర్థి మీద ఎగ్జిట్ పోల్లో అంటే ప్రీ పోల్లో ఆ అభ్యర్థి గెలవబోతున్నాడు అని ఒక వేవ్ క్రియేట్ చేసినప్పుడు 100% అది ఆ నియోజకవర్గంలో ఇంపాక్ట్ చూపిస్తుంది. అటువంటి పరిణామాలు ఎలక్షన్స్కి ముందు ప్రీ పోల్స్కి పనికొస్తాయి. కానీ ఈ ఎగ్జిట్ పోల్స్ అనేవి ఓన్లీ అవేర్నెస్ కోసమే. అండ్ ఈ 2 రోజుల గ్యాప్ ఉంది కాబట్టి ఎప్పుడైనా ఎగ్జిట్ పోల్స్ అనేవి 2 రోజుల గ్యాప్ ఉంది, మీరు అన్న ఐపీఎల్ కావచ్చు ఇంకా దేనికైనా కావచ్చు, ప్రజలకు మాత్రం ఒక ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది ఎగ్జిట్ పోల్స్ వల్ల ఆల్ ఓవర్ ఇండియాలో. ఓకే, ఈ సమాచారం ఎంతవరకు ప్రయోజనం ప్రజలకు అన్నది కోర్స్ కొన్ని విషయాల్లో కొంత మానవ బలహీనతలు ఉంటాయి, కొన్నిటిని తెలుసుకోవాలి ముందుగా అన్నటువంటి ఆసక్తి ఉంటుంది. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. ఆ ఆసక్తిని బేస్ చేసుకొని ఈ ఎగ్జిట్ పోల్స్ చాలా ఉత్సాహంగా అనేక కంపెనీలు ముందుకొచ్చి వాళ్ళకు ఉన్నటువంటి సామర్థ్యాన్ని బట్టి, సమర్థతను బట్టి, సమాచారాన్ని బట్టి వాళ్ళ రిపోర్ట్స్ ఇస్తున్నాయి. ఫైన్. మరొక విషయాన్ని కూడా నేను ఇవాళ మీ అందరి ముందు చర్చించదలుచుకున్నా. కోర్స్ మరి ఐపీఎల్ బెట్టింగ్ ఎలా జరుగుతుందో ఇవాళ ఎగ్జిట్ పోల్స్లో కూడా అలా బెట్టింగ్ జరుగుతుంది కదా అని. మేబీ జరగవచ్చు. బెట్టింగ్ చట్ట వ్యతిరేకమైతే చట్టపరంగా ఎవరైనా ముందుకు వచ్చి చేసిన వాళ్ళను అరెస్ట్ చేయొచ్చు. బట్ వన్ థింగ్ ప్రాక్టికల్గా మనం ఆలోచిస్తున్నప్పుడు రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు వాళ్ళ మేనిఫెస్టోలో చెప్తున్నారు మద్యాన్ని నిషేధిస్తాం లేదా దశల వారీగా నిషేధిస్తాము అని. బట్ ప్రాక్టికల్గా వచ్చేసరికి అది సాధ్యపడినప్పుడు వాళ్ళ అభిప్రాయాన్ని మార్చుకుంటున్నారు. దాని మీదే పాలన చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కూడా వెనకాడట్లా. అలాగే అనేక రాష్ట్రాలలో మనము లాటరీ టికెట్లు అమ్ముతున్నటువంటి వ్యవస్థను కూడా గమనిస్తున్నాం. మరి ఈ లాటరీ టికెట్లతో కొంతమంది జీవితాలు చాలా ఇబ్బందుల్లో పడ్డాయి అన్నటువంటి వార్తలు కూడా విన్నాం, చూయించాం, రాసాం కూడా. కానీ ఇవాళ మనము వాస్తవాల్లోకి వెళ్ళినప్పుడు ఇవాళ బెట్టింగ్, ఎస్, యు కాంట్ స్టాప్ ఇట్. ఎందుకు ఈ మాట అంటున్నానంటే కొన్ని పెద్ద సిటీస్లో రెడ్ లైట్ ఏరియాలనే మనము పర్మిషన్స్ ఇచ్చేస్తున్నాం. కారణం ఏంటి? ప్రోత్సహించడం కాదు, కంపల్షన్గా దాన్ని ఒప్పుకోవాల్సి వస్తుంది. ప్రాక్టికల్గా వచ్చేసరికి ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ అధికారులు ఉన్నా కొన్ని విషయాలను ఆపలేనటువంటి పరిస్థితుల్లో మనము సిగరెట్ ప్యాకెట్ మీద చూస్తాం. దాని మీద ఏముంటుంది? మోస్ట్ ఇంజూరియస్ టు హెల్త్ అని ఒక ప్రకటనతో సిగరెట్ ప్యాకెట్లు అమ్ముతూ ఉంటారు. అలాగే ఇవాళ వార్తలు అమ్ముతున్నటువంటి నేపథ్యంలో, అలాగే సర్వేలు కూడా ఎవరెవరి కోసం చేస్తున్నారు అన్నటువంటి నేపథ్యంలో, ఆ నేపథ్యాన్ని బేస్ చేసుకొని బెట్టింగ్ జరిగితే యూ కాంట్ స్టాప్ ఇట్ అంటున్నా. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ అంటున్నా. అలాగే అనేకమైనటువంటి విషయాలు గ్రామాల్లో కూడా 10 మంది కుర్రాళ్ళు కూర్చొని హైవేలో ఒక్కొక్క కారు నంబరు, ఒక వెహికల్ వెళుతున్నప్పుడు ఈ నంబర్ వస్తే ఇంత, ఈ నంబర్ రాకపోతే ఇంత,
అది కూడా బెట్టింగే. ఆపగలుగుతున్నామా? నో, నాట్ ఎట్ ఆల్. బెట్టింగ్ని ఆపటం అనేటటువంటి ప్రయత్నం కూడా మానేసి దాన్ని మనం వదిలేసి చట్టబద్ధ చేయాల్సిన పరిస్థితి వస్తుందేమో. వీ హ్యావ్ టు థింక్ అబౌట్ దట్. అలాగే ఎగ్జిట్ పోల్స్ వల్ల వచ్చే ప్రమాదం ఏంటి అని అంటే ప్రమాదం కాదు, కన్ఫ్యూజన్ వస్తుంది అన్నటువంటిది ఒకటే. ఈ కన్ఫ్యూజన్ వల్ల వచ్చే నష్టం ఏంటి, వచ్చే లాభం ఏంటి అని సర్వే సంస్థలు అడుగుతున్నాయి. దానికి సమాధానం ఒక్కటే, దీనివల్ల కొంత వ్యాపారం జరుగుతుందేమో కానీ ప్రజలకు సమాచారం కూడా ఉపయోగం లేదు అన్నటువంటి ఒక మీడియా సంస్థగా నేను మాట్లాడుతున్నా. అలాగే పార్లమెంటుకు సంబంధించినటువంటి సమాచారం కూడా అందుతుంది. నేను ముందే చెప్పా, ప్రజలకు ఇది ఉపయోగమా కాదా అన్నటువంటి బేస్ పాయింట్ మీదే నా చర్చ నడుస్తుంది. అందులో ముఖ్యంగా ఫర్ ద పీపుల్ ఆ ప్రశ్నకు సమాధానం కావాలి నాకు, ఆ ప్రయత్నమే చేస్తున్నా. అలాగే ఏపీ పార్లమెంటుకు సంబంధించి ఇండియా టుడే ఇచ్చినటువంటి సర్వే ఫలితాల్లో టీడీపీకి 19 నుంచి 21, వైసీపీ 3 నుంచి 5, రైజ్ అనే సంస్థ టీడీపీకి 17 నుంచి 20, వైసీపీకి 1 నుంచి 10. ఐ డోంట్ నో, 1 నుంచి 10 ఫైన్. చాణిక్య స్ట్రాటజీస్ టీడీపీ 17 నుంచి 18, వైసీపీకి 6 నుంచి 7. ఇక పైనీర్ టీడీపీకి 20, వైసీపీకి 5. పీపుల్స్ పల్స్ టీడీపీకి 17, 19, అలాగే వైసీపీ 3 నుంచి 5 వరకు. కేకే సర్వే టీడీపీకి 25 పార్లమెంటు సీట్లు ఇస్తోంది, వైసీపీకి 0 అంటోంది. ఇక ఇండియా న్యూస్ డి డైనమిక్స్ టీడీపీకి 18, వైసీపీకి 7 అంటోంది. పార్లమెంటుకు సంబంధించి ఇలాంటి సమాచారం ఉంటే అసెంబ్లీకి సంబంధించినటువంటి సమాచారం కూడా మరొకసారి మీకు గుర్తు చేస్తా. కేకే సర్వే అనేది టీడీపీకి 161 ఇచ్చింది, వైసీపీకి 14 ఇచ్చింది. అలాగే ఏపీ కనెక్ట్ వైసీపీకి 144 ఇచ్చింది, టీడీపీకి 108 నుంచి 116 వరకు ఇస్తోంది. ఎన్డిటి వైసీపీకి 49 నుంచి 63 వరకు, అలాగే టీడీపీ 108 నుంచి 120 వరకు. ఆరా మస్తాన్ వైసీపీకి 94 నుంచి 104 ఇచ్చేశారు, అలాగే టీడీపీకి 71 నుంచి 81 ఇచ్చారు. పైనీర్ టీడీపీకి 144 అండ్ వైసీపీకి 31. అలాగే చాణిక్య స్ట్రాటజీస్ కూటమికి 114, అలాగే 126 వరకు. ఇక వైసీపీ ప్రస్తుతం ఉన్నటువంటి పాలక పక్షానికి మాత్రం 39 నుంచి 49 అంటున్నారు చాణిక్య స్ట్రాటజీస్ వారు. ఇది స్థూలంగా. ఎస్, మన ముఖేష్ గారు చాణిక్య స్ట్రాటజీస్కు సంబంధించి ఆయన ఇక్కడే ఉన్నారు కాబట్టి ఆయన మరొక ప్రశ్న కూడా వేద్దాం. ఇప్పుడే మన మహేష్ గారు ఒక ప్రశ్న వేశారు, మీకున్నటువంటి విశ్వసనీయత ఏంటి అన్నది ప్రధానమైనటువంటి ప్రశ్న. అలాగే మీరు చేసినటువంటి సర్వే విధానం ఏంటి అన్నటువంటి ఒక సమాచారం తెలుసుకునేటటువంటి మరొక ఆరా. ఎస్, వీటన్నిటికీ సమాధానం చెప్తూ మీరు ఇచ్చినటువంటి స్ట్రాటజీ రిపోర్ట్ ఏదైతే ఉన్నదో ఎగ్జిట్ పోల్స్కు సంబంధించి, వాట్ ఈస్ ద బేస్ ఫర్ దట్? మంచి ప్రశ్న అడిగారు సార్. యాక్చువల్గా మీరు మొదట అడిగింది విశ్వసనీయత అన్నారు. విశ్వసనీయతకు మించి దానికి సంబంధించి గతంలో మనం ఏదైతే తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, అంతకుముందు హుజురాబాద్ బై పోల్స్ కావచ్చు, తర్వాత జిహెచ్ఎంసీ పోల్స్ కావచ్చు, ఇవన్నీ చూస్తే మీరు ఆల్రెడీ ఆన్లైన్లో ఉంటాయి. అవన్నీ చూస్తే ఏంటంటే మనం ఆ రోజు ఏదైతే మనం ఒక ఫిగర్ అనుకున్నామో, అంటే పబ్లిక్ నాడి పట్టుకోవడంలో సక్సెస్ అయ్యామో, సేమ్ ఆంధ్రప్రదేశ్లో కూడా అలానే పబ్లిక్ నాడి పట్టుకున్నాము అంటానికి 100% అయితే ఒక విశ్వసనీయత ఉంది. క్రెడిబిలిటీ లేకుండా అయితే అక్కడ లేదు. నెక్స్ట్ మీరు అన్న దాంట్లో ఏం అంటే ఆంధ్రప్రదేశ్లో ఏం అబ్జర్వ్ చేశారు? యాక్చువల్గా మనం సర్వే చేసింది ఇప్పుడు కాదు, 2022 ఫిబ్రవరి మంత్లో స్టార్ట్ చేసాం ఆంధ్రప్రదేశ్లో సర్వే. ఓకే, ఆ రోజు నుంచి స్టార్ట్ చేసిన తర్వాత కొంతకాలానికి చంద్రబాబు నాయుడు గారి బాదురే బాదుడు ప్రోగ్రాం కూడా స్టార్ట్ అయింది ఆంధ్రప్రదేశ్లో. బాదురే బాదుడు ప్రోగ్రాం ఎందుకు స్టార్ట్ చేశారు అంటే, సంక్షేమ పథకాల మీదనే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడు అని ఒక రకంగా అనుకుంటే, సంక్షేమ పథకాల వల్ల ప్రజలు ఎంత లాభం వస్తుంది అనడం కన్నా వాళ్ళకి ఎంత నష్టం
వస్తుంది అని చెప్పడంలో, అంటే ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో చంద్రబాబు నాయుడు అక్కడ సక్సెస్ అయ్యాడని క్లియర్గా చెప్పుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనం సర్వే చేసినప్పుడు ఏజ్ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకుంటాం. ఏజ్ ఫ్యాక్టర్స్ ఎలా ఉంటుందంటే 18 to 24 అంటే కొత్త ఓటర్లు, ఫ్రెష్ ఇప్పుడే ఓటేస్తున్న హక్కులు. తర్వాత 24 to 35 ఏజ్ గ్రూప్ను ఒక రకంగా తీసుకుంటాం. 35 to 45 ఒక ఏజ్ గ్రూప్ ఉంటుంది. ఎబో 45 ఒక ఏజ్ గ్రూప్ తీసుకుంటాం. అండ్ ఏజ్ ఫ్యాక్టర్ని బేస్ దాంతోపాటు వాళ్ళ యొక్క వృత్తిని బేస్ చేసుకొని, అంటే వాళ్ళు ఎంప్లాయిడా అన్ఎంప్లాయిడా, ఎంప్లాయిడ్ అయితే ప్రైవేట్ ఎంప్లాయా గవర్నమెంట్ ఎంప్లాయా, తర్వాత వ్యాపారస్తులు వాళ్ళ వ్యాపారస్తుల స్కేల్స్ని బట్టి, అంటే పచారీ సామాన్లు అమ్ముకునేవాడా లేకపోతే రియల్ ఎస్టేట్ చేసేవాడా, వాళ్ళ స్కేల్స్ని బట్టి వ్యాపారస్తులు. తర్వాత మహిళలు గృహిణులా లేకపోతే ఏదైనా వర్క్కి వెళ్ళేవాళ్ళ. అట్ ద సేమ్ టైం వీళ్ళతో పాటు 45 సంవత్సరాల పైబడిన 60 సంవత్సరాల పైబడిన వాళ్ళు ఫింక్షన్ హోల్డర్స్ ఎలా ఉన్నారు, అందులో మేల్ రేషియో ఎలా ఉంది, ఫిమేల్ రేషియో ఎలా ఉంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వల్ల సంక్షేమ పథకాలు పొందుతున్నారో ఓటర్లు, ఆ ఓటర్ల ఇళ్లలో ఎస్పెషల్లీ పథకం పొందుతున్న ఆడవాళ్ళు ఎలా ఉన్నారు, ఆ పథకం పొందుతున్న ఇంట్లో పిల్లలు ఎలా ఉన్నారు. అంటే మేము మొన్న ఎలక్షన్స్ అంటే మే 11న ఒక ప్రీపోల్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రీపోల్కు ఇచ్చేయడానికి ఒక 10 days ముందు తాడిపత్రి నియోజకవర్గం తీసుకున్నాం. తాడిపత్రి నియోజకవర్గంలో ఒక చిన్న గ్రామానికి వెళ్ళి యాక్చువల్గా త్రూఅవుట్ ద స్టేట్, అంటే అక్కడ జరిగిన విషయం చెప్తాను మీకు. త్రూఅవుట్ ద స్టేట్లో తాడిపత్రి విలేజ్లో మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఆ ఇంట్లోకి వెళ్తే ఆ ఇంట్లో తాత తల్లి కూతురు కొడుకున్నారు, ఓకే, కానీ తండ్రి లేడు, సింగిల్ పేరెంట్. ఆ తల్లికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న సంక్షేమ పథకాల్లో అమ్మఒడి వస్తుంది పిల్లలకు సంబంధించి, తర్వాత తాతకు ఫంక్షన్ వస్తుంది, 2 మరి ఏంటి పరిస్థితి ఎట్లా ఉంది అని డిస్కషన్లో ఒక పావుగంట కూర్చున్నప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకం ఇస్తున్నందుకు 2 ఓట్లు మేము అటేసుకున్నాం, కానీ మా పిల్లల భవిష్యత్తు కూడా మాకు ఇంపార్టెంట్ కాబట్టి బాబు గారు రావాలని 2 ఓట్లు ఇటేసాం. అంటే అక్కడ ఓట్ అనేది ట్రాన్స్ఫర్ అయినట్టు క్లియర్గా కనిపించింది. అదే ఎలక్షన్స్ రోజు మనం గమనించింది ఏంటంటే, సైలెంట్ ఓటింగ్ అనేది ఈ ప్రాతిపదికన సైలెంట్ ఓటింగ్ అనేది ఎక్కువ జరిగింది. అంటే సంక్షేమ పథకాలు తీసుకునే ఇళ్లలో కూడా ఓటు ట్రాన్స్ఫర్ అయ్యింది. ఆ సంక్షేమ పథకాల ఎఫెక్ట్ ఎవరి ఇళ్లలో ఎక్కువ ఉంది, బిలో పావర్టీ లైన్లో ఉందా, ఎబో పావర్టీ లైన్లో ఉందా. బిలో పావర్టీ లైన్లో ఉంటే మేల్ ఓటర్స్లో ఉందా, ఫీమేల్ ఓటర్స్లో ఉందా, అండ్ వాటిల్లో ఏజ్ ఫ్యాక్టర్స్. అంటే ఇక్కడ మహిళా ఓటర్లు ఎలక్షన్స్కి ముందు ఒక రోజు ముందు ఒక పెద్ద మనిషి, ఒక సర్వే ఏజెన్సీ పర్సన్ ఒక టీవీలో స్క్రోలింగ్ వచ్చింది, మీరు చూసారో లేదో. ఆ రోజు మహిళలంతా ఉవ్వెత్తున ఎగిసిపడి జగన్మోహన్ రెడ్డికి క్యూ లైన్లో నిలబడి ఓటేస్తున్నారని చెప్పారు. కానీ దాని మీదనే మేము ఆఫ్టర్ ఎలక్షన్స్ ఒక 40 నియోజకవర్గాలు సెలెక్ట్ చేసుకొని మహిళలు నిజంగా అట్లా వేసారా అని సెలెక్ట్ చేసుకుంటే, మిడిల్ క్లాస్ ఇళ్లలో అంటే అర్బన్ రూరల్ సెలెక్ట్ చేసుకుంటే అర్బన్లో ఓకే, రూరల్ ప్రాంతంలోకి వచ్చి మిడిల్ క్లాస్లో అంటే బిలో మిడిల్ క్లాస్ ఈ ఇళ్లల్లో తల్లి తండ్రి ఎవరైతే ఉన్నారో సంక్షేమ పథకాలు వస్తున్నప్పటికీ వాళ్ళు ఓటు కూటమికి వేస్తే తల్లికి సంబంధించిన పిల్లలు మాత్రం వైఎస్ఆర్సీపీ తల్లి వైఎస్ఆర్సీపీకి వేస్తే పిల్లలు మాత్రం కూటమికి వేశారు. అండ్ అదే ఇళ్లలో ఉన్న పిల్లగాడు హైదరాబాదో లేకపోతే అటు సైడ్ బెంగళూరు చెన్నైయో మైగ్రేట్ ఎక్కడనో చిన్న ఉద్యోగం చేసుకునేవాడు ఏంటంటే కసి మీద ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ వాళ్ళ తల్లిదండ్రులు మోటివ్ చేసుకొని సైలెంట్గా అక్కడ ఓటేయించాడు. ఎందుకు సైలెంట్ ఓటింగ్ పెరిగింది అంటే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పరిచిన ఒక స్ట్రక్చర్, వాలంటీర్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఆ స్ట్రక్చర్కు ఓటర్ భయపడ్డాడు. ఓకే, దానివల్ల సైలెంట్ ఓటింగ్ అనేది ఎక్కువ జరిగి, ఈ సైలెంట్ ఓటింగ్ ఎప్పుడు కూడా ఎందుకు జరుగుద్ది అంటే, పాలకవర్గం ఏదైతే ఉందో పాలకవర్గం వల్ల ఇబ్బందులు రాకుండా ముందు జాగ్రత్తగా ఏం చేస్తాడంటే సైలెంట్గా వాళ్ళు వెళ్ళి వాడు ఓటు వేసుకొని వచ్చి సైలెంట్గా ఉంటాడు. అది అక్కడ ఎస్పెషల్లీ మనం గమనించడం జరిగింది. ముఖేష్ గారు, ప్రధానమైనటువంటి ఒక ప్రశ్న జనాల్లో ఉంది. సంక్షేమ పథకాల వల్ల బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటి వాళ్ళందరూ పాలకపక్షానికి తోడున్నారు అన్నటువంటిది చాలా నిర్ధారణగా మాట్లాడుతున్నది, ప్రచారం అవుతోంది. అవును, ఇవాళ పాలకపక్షానికి సంబంధించినటువంటి స్ట్రాటజీస్లో వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఓకే, విపక్షాల కంటే చాలా ముందుగా ప్రచారంలో కూడా చాలా ప్రభావంగా, అట్ ద సేమ్ టైం సోషల్ మీడియాని ప్రజల దగ్గరికి తీసుకెళ్లటంలో చాలా ముందున్నారు అన్నటువంటి వాదన కూడా ఉంది. ఈ సర్వేలో మీరు అదేమైనా గమనించారు? 100% గమనించాం. ఇప్పుడు మీరు అన్న మొదటి ప్రశ్న, బిలో పావర్టీ లైన్లో ఉన్న సంక్షేమ పథకాలు పొందుతున్న వాళ్ళు అందరూ కూడా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నారని మాట్లాడారు. కానీ అదే ఇళ్లలో ఉన్న ఎడ్యుకేటెడ్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అంటే ప్రతి ఇంట్లో కూడా రూరల్ ప్రాంతంలో ప్రతి ఇంట్లో ఐదర్ ఒక అబ్బాయో ఒక అమ్మాయో ఎవరో ఒకరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని ఉన్నారు. వాళ్ళు అందరూ కూడా కొన్ని అబ్జర్వ్ చేశారు. ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు మేము గ్రాడ్యుయేట్స్ని చాలా ఆల్మోస్ట్
ఒక 20% వరకు కలిసి ఉంటాం గ్రాడ్యుయేట్స్ని. ఆ గ్రాడ్యుయేట్స్ అన్న మాట ఏంటంటే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ని పరిపాలించాడు కదా, వాట్ ఈజ్ అవర్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే బయట వాళ్ళు అడిగితే మేము ఆన్సర్ చెప్పలేకపోతున్నాం అనే ఒక ఆలోచన వాళ్ళలో వచ్చింది. అదేవిధంగా ఆ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే డిగ్రీ కంప్లీట్ 2019, 2020లో డిగ్రీ కంప్లీట్ చేసుకుని ఉన్నారో వాళ్ళకు ఉద్యోగ సదుపాయాలు అంటే ఎంప్లాయ్మెంట్ స్కిల్స్ డెవలప్మెంట్ లేక వాళ్ళు ఏం చేశారంటే కొంచెం అసంతృప్తిగా ఉండి ఓట్ అనేది ట్రాన్స్ఫర్ అనేది అయింది కూటమికి. అట్ ద సేమ్ టైం సోషల్ మీడియా, మీరు అన్నది 100% కరెక్ట్ పాయింట్. ఈ సోషల్ మీడియా అనేది టీడీపీ ఉపయోగించిన దానికంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కువ ఉపయోగించాడు అనేది క్లియర్గా ఆంధ్రప్రదేశ్లో మాకు కనిపించింది. ఎందుకంటే సిద్ధం సభల తర్వాత ఎస్పెషల్లీ ఈ సిద్ధం సభల తర్వాత ఏది మంచి జరిగింది, మీ ఇంట్లో మంచి జరిగింది అనుకుంటే మీరే నాకు అడ్డుగోడలా నిలబడి ఓటేయండి అని అతను కోరిన విధానం ప్రతి గ్రామంలో, ప్రతి విలేజ్లో, ప్రతి అవ్వకు తాతకు చేరింది. అదే ఎట్ ద సేమ్ టైం దానికి కౌంటర్ ఇస్తూ చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 ఏదైతే ప్రోగ్రామ్ మేనిఫెస్టో ఉందో ఆ మేనిఫెస్టోను కూడా కొంచెం లేట్ అయింది, బట్ ఎలక్షన్స్కి మూమెంట్ ముందులో ఆ మేనిఫెస్టో పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో చేరింది. సో ఈ ఎలక్షన్స్లో ఎస్పెషల్లీ 2024 ఎలక్షన్స్లో ఆల్ ఓవర్ ఇండియాలో సోషల్ మీడియా అనేది పెద్ద పాత్ర పోషించింది. ఒక వ్యక్తి గెలుపుకి ఓటమికి సోషల్ మీడియా అనేది కారణమైంది. యా విజయ్ గారు, మరొక విచిత్రమైనటువంటి విషయాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చూసాం. ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ గారు ఈ కూటమిలోకి రాకముందు ఎన్నికల సందర్భంగా గతంలో చంద్రబాబు గారి మీద ఒక వ్యాఖ్య చేశారు. ఈయన రాజకీయం మొత్తం ఆయన కొడుకును ముఖ్యమంత్రిని చేయడానికి మాత్రమే అని చాలా ఘంటాపదంగా చెప్పారు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా గౌరవాన్ని పొందినటువంటి ఈ దేశ ప్రధానిగా మోదీని మనం గౌరవిస్తున్నామేమో, కానీ ఇవాళ రాజకీయాల్లో కూటమికి వెళుతున్నప్పుడు మరి మోదీ గారి భావన మారిపోయిందా? ఇందులో ఉన్న వాస్తవం ఏంటి? మోడీ గారిది పూర్తి విశ్వసనీయత పోయిందండి. కాకపోతే అధికారం వస్తామనో ఇంకేదో ఉండొచ్చు, కానీ మోడీ గారు ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఈ ఎలక్షన్లో వ్యవహరించలేదు. ఒక మామూలు గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ కంటే హీనంగా ఈ ఎలక్షన్లో వ్యవహరించాడు. ప్రతి దగ్గర, ఇక్కడే కాదు. ఆయన ఏమంటాడు, చంద్రబాబు ఉన్నప్పుడు పోలవరం ఏటీఎం అన్నాడు, తర్వాత జగన్ వచ్చిన తర్వాత అదే అన్నారు. ఇక్కడ తెలంగాణలో కాళేశ్వరం ఏటీఎం అంటారు, ఇంకో రాష్ట్రానికి పోతే ప్రాంతీయ పార్టీలని అట్లా అంటారు. ప్రధానమంత్రి కాకపోతే రావచ్చు, అధికారంలో రావచ్చు, కానీ ఆయన మాట్లాడినటువంటి తీరు, ఈ ఎలక్షన్లో వివిధ రాజకీయ పార్టీల పట్ల వ్యవహరించినటువంటి తీరు మత ఉన్మాదాన్ని ప్రేరేపించే విధంగా, అసలు ఒక ప్రధానమంత్రి స్థాయిలో పుస్తలు ఏమన్నాడంటే ఎలక్షన్లు ఇంకా హిందువుల పుస్తలు తీసి ముస్లింలకు ఇస్తారు అని అదే అందుకే అన్నది నేను, ఒక పంచాయతీ వార్డు మెంబర్ కూడా ఆ రకంగా మాట్లాడు. అందుకని ప్రధానమంత్రి గారు సరే ప్రధానమంత్రిగా మళ్ళీ అధికారం వస్తుందని ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఇంకేవైనా చెప్తున్నప్పటికీ ఆయన ప్రధానమంత్రి పోస్టునైతే ఇంతవరకు భారతదేశంలో పరిపాలించిన ఏ ప్రధానమంత్రులు కూడా ప్రధానమంత్రి పోస్టును ఇంత స్థాయిలో దిగజారి మాట్లాడినటువంటి వ్యక్తి అయితే ప్రధానమంత్రి. మరి అదే నిజమైతే ఇవాళ మనం కేంద్ర సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఫలితాలు చూస్తున్నప్పుడు అఫ్కోర్స్ మరి దాన్ని ఎలా వర్ణించాలి అన్నది అదే ఎమోషన్, పర్సెప్షన్ క్రియేట్ అయిపోయింది. ఓకే, ఆ పర్సెప్షన్ ఎమోషన్ క్రియేట్ అవడంతో ప్రజలు ఎమోషన్ వైపు మలుతురు అని అనుకోవాలి. అంటే ఇప్పుడు వస్తున్నటువంటి ఎగ్జిట్ చూసినటువంటి అంశం అంతే తప్ప విధానాల పరమైనటువంటి అంశము కాదు. ఇంకే నెక్స్ట్ 5 ఏళ్ళు కూడా ఇది వచ్చిన తర్వాత నెక్స్ట్ 5 ఏళ్ళు కూడా ఎమోషన్ మీదనే నడుపుతాడు ప్రధానమంత్రి గారు. ఏంటంటే పీఓకే మీద యుద్ధం అంటారు, ఇంకో ఆ యుద్ధమే 2-3 ఏళ్ళు. ఇప్పుడు ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా యుద్ధాల కాలం నడుస్తుంది. చిన్న చిన్న దేశాలు ఇజ్రాయెల్ పాలస్తీనా మీద దాడి, ఇరాన్ ఇంకో దాని మీద. నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వచ్చినా, ఇండియా కూటమి గవర్నమెంట్ వచ్చినా, ప్రధానమంత్రి ఇప్పుడున్నటువంటి బీజేపీ గవర్నమెంట్ వచ్చినా పీఓకే మీద యుద్ధం అనేది దాడి అనేది చేస్తారు. ఆ దాడిది ఒక 2-3 సంవత్సరాలు కంటిన్యూ చేసి ఒక ఎమోషన్, ఎందుకంటే పబ్లిక్ దానికే అట్రాక్ట్ అవుతుంటుంది కాబట్టి రాజకీయ పార్టీలు కూడా అదే చేస్తాయి. ఓ ఎమోషన్ని క్యారీ చేయడము, ఈ డెవలప్మెంట్ అంతా, సంక్షేమం అంతా, ఇతర అంశాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, దీని గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే పబ్లిక్ ఏది కోరుకుంటే రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు కూడా అదే క్యారీ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎమోషన్నే క్యారీ చేస్తాయి రాజకీయ పార్టీలు. ఎమోషన్కే ఓట్లు పడుతున్నటువంటి సందర్భం ఉంటే అదే ఎమోషన్ని క్యారీ చేస్తాయి. ఎస్ విజయ్ గారు, మీరు అన్నది చాలా వాస్తవం కూడా. కొన్ని విషయాల్లో ఇవాళ ప్రజలు మర్చిపోతున్నటువంటి అనేక అంశాలు ఉన్నాయి. ప్రభుత్వం చేయవలసినటువంటి ప్రధానమైనటువంటిది ఏంటి? పబ్లిక్ టాయిలెట్స్ ఈ విశ్వనగరంలో ఎన్నున్నాయి?
అలాగే ఆంధ్రప్రదేశ్లో పట్టణాలలో మహిళలు బయటికి వెళ్ళినప్పుడు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇది ప్రాథమికమైనటువంటి అవసరం కదా. దాని మీద దృష్టి పెట్టినటువంటి ప్రభుత్వాలను మనము వెల్ఫేర్ గవర్నమెంట్ అని చెప్పగలమా? రాజ్యాంగం మనకి వెల్ఫేర్ స్టేట్ ఇచ్చింది, కానీ పాలకులు మాత్రం వెల్ఫేర్ మర్చిపోతున్నారు. అట్ ద సేమ్ టైం మూర్తి గారు, మరొక విషయం, ఏదైతే ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయో ఎమోషన్స్ కనెక్టివ్గా జరుగుతున్నాయి అంటున్నారు. అలాగే కొన్ని పాలసీస్ మీద, కొన్ని సెంటిమెంట్స్ మీద అట్రాక్ట్ అవుతున్నారు అంటున్నారు. ఇప్పుడే కూటమిలో మనము బీజేపీ వచ్చింది, దానివల్ల ఫలితం ఏంటి అన్నప్పుడు విజయ్ గారు ఇచ్చినటువంటి ఒక విస్తృతమైన వివరణతో పాటు స్థానికమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీతో కలవడం వల్ల కూటమికి నష్టం అవుతుందా, లాభం అవుతుందా? మీ విశ్లేషణ ఏంటి మూర్తి గారు? కూటమిలో బీజేపీ కలవడం వల్ల నష్టం లేదు, లాభం లేదు. వైసీపీ గెలిచినా ఆ 25 బీజేపీకే, అలాగే కూటమి గెలిచినా ఆ 25 బీజేపీకే ఉపయోగపడతాయి నా యొక్క అంచనా. రెండోది, బీజేపీ కూడా ఆంధ్రప్రదేశ్ విషయంలో ఒక డ్రామా ఆడింది అనేది నాకున్న విశ్లేషణ. ఏమిటా డ్రామా? ఒకవైపుని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడంలో తన హస్తం ఉంది, కేంద్రం యొక్క హస్తం. అదేవిధంగా జగన్ గారిని ఆయన అరెస్ట్ చేయండి అని చెప్పడంలో కూడా చెయ్యి ఉంది అనేది నాకున్న అభిప్రాయం. ఆ విధంగా ఈ కూటమిలో కలిసిన తర్వాత కూడా నువ్వు గెలిస్తే నీ వైపు నేనుంటా, నువ్వు గెలిస్తే నీ వైపు నేనుంటా అనే విధంగా అక్కడ బీజేపీ ఒక నాటకం ఆడుతుంది అనేది నాకున్న అభిప్రాయం. ఎలా చెప్తున్నాను అని అంటే, మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు ఆ మేనిఫెస్టో నాది కాదు అని నిర్బంధంగా చెప్పింది. తర్వాత ఎన్నికలలో జరిగిన ఘర్షణల్లో అది వాళ్ళిద్దరూ కొట్టుకున్నారు, మాకు సంబంధం లేదు అని చెప్పి కూడా కూటమి భాగస్వామిగా ఉండి మాట్లాడింది. అందుకని ఆంధ్రప్రదేశ్లో వచ్చేసరికి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు గెలిచినా 12 వాళ్ళకు వచ్చినా 13 వీళ్ళకు వచ్చినా, లేదా కొన్ని అంచనాలు వేసినట్టుగా 5-6 వైసీపీకి వచ్చి మిగిలినవి వీళ్ళకు వచ్చినా, ఇదంతా కూడా బీజేపీకి ఉపయోగమే తప్ప మరొకటి కాదు అనేది నా యొక్క విశ్లేషణ. కూటమికి నష్టమా కాదా? కూటమికి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీలు కూటమిలో ఉండటం వల్ల మరి 2 పార్టీలకు నష్టం అవుతుంది అన్నది మీరు చెప్పేదాన్ని బట్టి వస్తున్నటువంటి ఆలోచన, భావన. వాట్ యు సే? అవునండి, ఇదే ఇప్పుడు ఈ అంచనాలు చాలా విపరీతంగా ఉన్నాయి. 161, 14 వస్తాయి వైసీపీకి అనేలాగా చాలా పెద్ద ఎత్తున ఎక్కువ గ్యాప్ చూపిస్తున్నారు. అంత గ్యాప్ చూపించడానికి వీలుండదు అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. కారణం ఏంటంటే, పట్టణాల్లో లేదా యూత్ లో కొంత నిరుద్యోగ సమస్య ఇవన్నీ ఉండి కూటమి వైపు వెళ్ళినా ఈ యొక్క నవరత్నాల యొక్క ప్రభావం కూడా గ్రామాల్లో ఉంది అనేది నాకున్న బోగట్ట. కాబట్టి ఇది మిద్దంగా నువ్వా నేనా అన్నట్టుగానే ఉంటుంది అసెంబ్లీలో అనేది నాకున్న అభిప్రాయం. ఎందుకంటే నేను సర్వే అయితే చేయలేదు, జరిగిన విషయాలను బట్టి నేను చెప్తున్నది. రెండోది, ప్రయోజనం ఎవరికి అని అడిగారు మీరు. ప్రయోజనం ఎవరికంటే మద్దతుదారులకి లేకపోతే బెట్టింగ్ దారులకి ఇది ఉపయోగపడుతుంది. రెండో అంశం ఏంటంటే, గెలిచిన వాళ్ళు ఎందుకు గెలిచాము, ప్రజలు తమ వైపు ఎందుకున్నారు అని చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓడిపోయిన వాళ్ళు ప్రజలు మోసపోయి ఓటేశారు అని చెప్పుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి తప్ప, ఇది ఓటమికి గల కారణాలు, విజయానికి గల కారణాలు కూడా మసిపూసి మారేడుకాయ చేయడానికి ఆ యొక్క పార్టీలకి ఉపయోగపడతాయి అనేది నా యొక్క అభిప్రాయం. ఓకే అండి మూర్తి గారు. అలాగే మహేష్, నైతి మహేష్ గారు, ప్రధానంగా ఇవాళ రాజకీయాలు దగ్గరగా ఉండి గమనించినటువంటి ఒక ఫోరం అధ్యక్షులుగా, వ్యవస్థాపకులుగా మీరు అబ్జర్వ్ చేసిన దాంట్లో పీపుల్ది షార్ట్ మెమరీ అని భావించి ఇవాళ విభజన హామీలు ఇవ్వనటువంటి బీజేపీకి కలిసినటువంటి కూటమికి ఏ కారణంగా మళ్ళీ స్పష్టంగా చెప్తా, విభజన హామీలను నెరవేర్చినటువంటి పార్టీగా బీజేపీ మీద ఉన్నటువంటి ఒక నిందో, ఒక ఆరోపణో, ఒక నిజమో 10 సంవత్సరాలు అయిపోయింది. ప్రజలు మర్చిపోయి ఇవాళ కూటమిని ముగ్గురిని కలుపుకొని వీళ్ళకి మైనస్ ఉన్నా పక్క వాళ్ళకు ఉన్నటువంటి ప్లస్ వల్ల
ఓటేసి ఉంటారా, లేకపోతే కొంత ఓటు వెయ్యకూడదు అన్నటువంటి పరిస్థితి ఉండి ఉంటుందా మహేష్ గారు బీజేపీ వల్ల? సార్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎలా క్రియేట్ చేశారంటే, పాత రోజుల్లో ఇద్దరు రాజులు ఉంటారు, ఆ రాజుకి భక్తి పెంచుతారు, ఆ రాజు అభిమానులకి, ఆ రాజు ఈ రాజు, ఈ ఇద్దరు రాజులు యుద్ధం చేసుకునే పరిస్థితి క్రియేట్ అయింది. ఆంధ్రప్రదేశ్లో అట్లాంటి వాతావరణం తీసుకొచ్చారు. ఇతను ఒక రాజు, అతను ఒక రాజు. సో ఈ రెండు రాజ్యాల మధ్య గొడవ జరుగుతూ ఉంది, ఈ రెండు రాజ్యాల మధ్య యుద్ధం జరుగుతుంది అన్న వాతావరణం తీసుకొచ్చేసారు. మీడియా తీసుకొచ్చేసింది, మొత్తం వ్యవస్థలన్నీ కూడా అలా తీసుకొచ్చేసారు. ఎప్పుడైతే ఇద్దరికి యుద్ధం జరుగుతున్న ప్రాసెస్ ఉన్నప్పుడు ఆ గట్టు మీద ఉండాలా, ఈ గట్టు మీద ఉండాలా అనేది డిసైడ్ అయిపోమంటున్నారు. అంటే ఇంక మధ్యలో ఉండే థాట్ లేదు. సో ఇక్కడ మళ్ళీ విభజన హామీలు ఇవన్నీ అంటే వాళ్ళే ట్యూన్ చేశారు జనాల్ని. ఎలా ట్యూన్ చేశారంటే, చంద్రబాబు గారు ఎలక్షన్ చేయాలంటే జగన్ రెడ్డి అనే అతను అరాచకవాది, ఇతను వ్యవస్థలను కంట్రోల్ చేసే పరిస్థితి ఉంది, సో ఇతను ఎదుర్కోవాలంటే బీజేపీతో పొత్తు తప్పదన్నట్టు కన్విన్స్ చేసేశారు ప్రజలందరినీ కూడా. అందువల్ల బీజేపీ ఫ్యాక్టర్ అనేది మినిమైజ్ చేసేసారు. అంటే ఈ రెండిట్లో బీజేపీ ఫ్యాక్టర్ అనేది ఆంధ్రప్రదేశ్లో జీరో, నా ఉద్దేశంలో జీరో అనుకోవాలి. ఒకటి జగన్ రెడ్డి ఓడిపోవాలి, లేదా జగన్ రెడ్డి గెలవాలి. ఈ రెండే ఎలక్షన్ జరిగాయి ఆంధ్రప్రదేశ్లో. ఈ రెండు రావటానికి మీడియా సంస్థలే పాత్ర పోషించాయి, ముఖ్యంగా ఈ మీడియా సంస్థలే మెయిన్. సో డిబేట్లు ఇవన్నీ కూడా మీడియాలో పాల్గొన్న వాళ్ళు కూడా యుద్ధం ఆయన అయితే సిద్ధం, వీళ్ళు వచ్చాక మేము సంసిద్ధం. ఈ రెండు విషయాల్లో ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో వదిలిపించారు. సార్ నేను ఓపెన్గా ఎలక్షన్ పోటీ చేసి రాష్ట్ర బడ్జెట్ మీద 4 సంవత్సరాలు నేనంతా పనిచేసినట్టు ఎవరు చేయలేదు. రాష్ట్ర బడ్జెట్ 1,58,000 కోట్లు, దాంట్లో జీతాలు 46,000 కోట్లు, పెన్షన్లు 29,000 కోట్లు, వడ్డీలు 65,000 కోట్లు పోతే దమ్మిడి రూపాయి లేదు. ఈ రెండు ప్రభుత్వాలు ఎవరైనా ఆర్థిక విధానం మార్చకపోతే ఆంధ్రప్రదేశ్ని శ్రీలంక చేస్తున్నారని చెప్పినా ప్రజలు వినే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళకి ఆ ఫ్యాక్టరీస్ ఏవి కూడా వినే స్థితిలో లేరు. వాళ్ళు ఆయన గెలవాలి, ఈయన పోవాలి, రెండే విధంగా వచ్చేసింది. రెండేది ఊళ్ళలో కూడా ఒక యుద్ధ వాతావరణం కనపడింది. ఇక్కడ ఈ సర్వేలు చాలా చూస్తూ ఉంటే వన్ సైడ్ చూపిస్తున్నాయి ఈ సర్వేలు. నేనైతే వన్ సైడ్ అనుకోను, ఎందుకంటే రెండు పార్టీల మధ్య కూడా ఒక యుద్ధ వాతావరణం కనపడింది. నిన్న ఎలక్షన్లు డిపెండ్ అయింది ఏంటంటే పాలసీలు, విధానాలు కాదు, వర్గాల వారిగా ఊళ్ళో వర్గాలు. ఇప్పుడు మన ఒక ఊళ్ళో ఒక వర్గం ఉందనుకోండి, ప్రెసిడెంట్ ఎలక్షన్లో చూస్తే విధానాలు కాదు అక్కడ ఫ్యాక్టర్, ఆ వర్గం ఈ వర్గం, ఆ వర్గం బలం పుంజుకుంటే ఆ వర్గం గెలుస్తుంది, ఈ వర్గం బలం పుంజుకుంటే ఈ వర్గం గెలుస్తుంది. ఇక్కడ బలం పుంజుకోవడం అనేది ఏంటంటే అధికారులు మనకి సపోర్ట్ ఎంత చేశారు, అలాగే ఇక్కడ మనకు మనీ బలం ఎంత ఉంది, క్యాస్ట్ బలం ఎంత ఉంది, సోషల్ మీడియా ప్రాపగాండా ఎంత బలం ఉంది, ఇవన్నీ కూడా బలం ఫ్యాక్టర్సే. కాబట్టి ఈ రెండే ఆంధ్రప్రదేశ్ మీద ఇంపాక్ట్ చూపించాయి. ఈ రెండింటికి కీ పాత్ర పోషించింది అయితే మీడియా అనేది నా అభిప్రాయం. మహేష్ గారు, అలాగే విజయ్ గారు, చివరిగా ముగిద్దాం దీన్ని. ఇప్పటి వరకు వచ్చినటువంటి ఈ ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాల గురించి మాట్లాడాం. అట్ ద సేమ్ టైం మరొక విషయాన్ని మనం గమనిస్తే, ఇప్పుడు మనం మహేష్ గారు చెప్పిన, అలాగే ముఖేష్ గారు చెప్పిన సర్వే సంస్థలకు సంబంధించి ఎలాంటి సర్వేల వల్ల వీళ్ళు ఈ నిర్ణయానికి వచ్చారు అన్నటువంటి ప్రధాన ప్రశ్న మీద ఆయన కొంత సమాధానం ఇచ్చారు. అనేకమైనటువంటి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మనం చూస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఇచ్చినటువంటి అనేక సర్వే సంస్థలు ప్రధానంగా పాలక పక్షాన్ని పక్కన పెట్టేస్తున్నాయి, విపక్షాన్ని ముందుకు తీసుకొస్తున్నాయి. ఈ విపక్షమే రేపు పాలకపక్షం కాబోతుంది అన్నటువంటి సమాచారం ఇస్తున్నటువంటి నేపథ్యంలో అగైన్ ఐఎమ్ ఆస్కింగ్, ఈ ఎగ్జిట్ పోల్స్లో ఉన్నటువంటి వాస్తవికత ఎంత అన్నటువంటిది పెద్దగా మీరెవరూ సీరియస్గా తీసుకోవద్దు. బికాజ్ న్యాయ నిర్ణేతలు మీరే కాబట్టి, ఓటేసి గెలిపించేది మీరే కాబట్టి, మీకు నచ్చిన నాయకుడిని ఎన్నుకునేది కూడా మీరే కాబట్టి, మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటో తెలియకుండానే అశాస్త్రీయమా శాస్త్రీయమా అన్నదానికంటే కూడా ప్రజలకు ఉన్నటువంటి ఆసక్తిని బేస్ చేసుకుని ఎగ్జిట్ పోల్స్ వచ్చినటువంటి సందర్భంలో ఒకే ఒక విషయాన్ని మనము స్ఫూర్తిగా తీసుకోవాలి. ఎందుకని మనము వీటిని విమర్శించాలి, ఈ ఎగ్జిట్ పోల్స్ మీద మనం ఎందుకు డిబేట్ చేయాలి అన్నటువంటిది నేను మొదట్లోనే చెప్పా. దీనివల్ల ప్రయోజనం ఏంటి, కౌంటింగ్ కంటే ముందే ఈ అంచనాలు అవసరమా అని. అలాగే కౌంటింగ్ పక్కన పెట్టి
ఫలితాలు ప్రకటించినట్టుగా మనం మాట్లాడటం కూడా ఎంతవరకు సమంజసమని, అట్ ద సేమ్ టైం మనము కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తే వచ్చే ప్రయోజనం ఏంటి అని, అలాగే మీడియా సంస్థలుగా మనకున్నటువంటి హద్దులు ఏంటి అన్నటువంటిది నేను పదే పదే ఎవరిని విమర్శించట్లా, ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్నా, దీనివల్ల వచ్చిన ఫలితం ఏంటి అని అడుగుతున్నా. అలాగే కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తే బాధితులు ఎవరవుతారు? ఈ సర్వే ఫలితాల్లో నేను మొదట్లోనే చెప్పా, వాతావరణం వివరాలు ఇస్తున్నట్టుగా కురిస్తే చిన్న వర్షం లేకపోతే పెను తుఫాను అన్నట్టుగా వచ్చే సమాచారం, ఎగ్జిట్ పోల్స్, దాంతోపాటు ఇవాళ జ్యోతిష్యులు కూడా ముందుకొచ్చేశారు. ఇదొక పెద్ద సాహసం అంట. అసలు ఎన్నికలకు సంబంధించి ఈ జ్యోతిష్యులకు సంబంధం ఏంటని ప్రశ్నిస్తా. ఇది కదా దుర్మార్గం, ఇది కదా బాధ్యత లేని వ్యవహారం. వీళ్ళకేం సంబంధం? ఒక నాయకుడి యొక్క జాతక నక్షత్రాలను బట్టి ఓట్లు పడిపోతాయా? వాట్ టు సే? మనము ఏ సమాజంలో ఉన్నాం? నాగరిక సమాజంలో ఉన్నామా? అడవిలో మనము అక్కడున్నటువంటి జీవుల్లాగా బతుకుతున్నామా? ఆలోచించొద్దా? ప్రశ్నించుకోవద్దా? హూ ఆర్ దేర్ టు డిక్లేర్? ఈయన నక్షత్రం ఇలా ఉందట, దాన్ని బట్టి ఆయన చెప్తాడట, ఈ ఆనందం మనకు అవసరమట. ఐ డోంట్ నో. సత్యమూర్తి గారు సీనియర్ జర్నలిస్ట్, ఆయన ఎడిటర్గా పనిచేసినటువంటి అనుభవంతో, సత్యమూర్తి గారు మిమ్మల్ని ఒకే ఒక ప్రశ్నతో ఆహ్వానిస్తున్నా. ఎగ్జిట్ పోల్స్ గమనించాం. నేను అడుగుతున్నది బేసిక్ క్వశ్చన్. ఈ సర్వే సంస్థలను తప్పుపట్టట్లా, బట్ దీన్ని వ్యాపారంగా మారుస్తున్నటువంటి వ్యవహారాన్ని, అలాగే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నటువంటి పద్ధతిని ప్రశ్నిస్తున్నా. ఇది అవసరమా ఎగ్జిట్ పోల్స్ అనేది? అంటే శాస్త్రీయంగా చేస్తే ఎగ్జిట్ పోల్స్ కరెక్ట్ అవుతాయండి. మామూలుగా ఏంటి అంటే ఎవరైనా ఓటరు పోలింగ్కి వెళ్ళటానికి ముందు అడిగితే కరెక్ట్గా చెప్పలేకపోవచ్చు, అంటే కరెక్ట్గా చెప్పడు కూడా. మీరు ఎవరికే ఇస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు అని మనల్ని క్వశ్చన్ అడుగుతాడు. ఆ తర్వాత అంటే పోలింగ్ అయిపోయిన తర్వాత అడిగితే పక్కన వాళ్ళు ఎటు వేశారో చూసుకొని చెప్తాడు. అలా కాకుండా ఓటు వేసి బయటికి వచ్చిన వెంటనే అంటే అడిగితే ఒక రకమైన భావోద్వేగంలో ఉంటాడు. తను ఎవరికి వేసింది ఖచ్చితంగా చెప్తాడు బయటకు వచ్చి, అంటే వెంటనే అడగాలి. ఇది శాస్త్రీయంగా ఒక ప్రూవ్ అయిన ఒక ఫ్యాక్ట్ అన్నమాట. ఓకే. ఇప్పుడు ఆ వివిధ ఏజ్ గ్రూపులు తీసుకొని, అంటే మేలు ఫీమేలు తీసుకొని, ఈ ఇన్కమ్ గ్రూప్స్ కరెక్ట్గా తీసుకొని, వాళ్ళు కరెక్ట్గా పోలింగ్ బూత్ నుంచి బయటకు వచ్చిన వెంటనే అడిగితే ఆ భావోద్వేగంలో ఉన్న ఓటరు నిజం చెప్పటానికి 99% ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా చేసి మంచి శాంప్లింగ్ తీసుకొని అన్ని నియోజకవర్గాల్లో ఒక శాస్త్రీయమైన శాంప్లింగ్ తీసుకొని విశ్లేషణ కనుక చేయగలిగితే ఎగ్జిట్ పోల్స్ కరెక్ట్ అవుతాయి. అలా ఎంతమంది చేస్తారు? ఎందుకు చేస్తారు? అది ఒక పెద్ద ప్రశ్న అండి. ఇట్లా చెయ్యకుండా ఇప్పుడు ఆఫ్ ది లైట్ ఏమవుతుంది అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారో దాన్ని ప్రీపోల్ సర్వే కింద అదే చెప్తున్నారు. ఎగ్జిట్ పోల్స్గా కూడా ఈ విధమైన శాస్త్రీయమైన విశ్లేషణ చేయకుండా కేవలం వాళ్ళు ఏమనుకుంటున్నారో దాన్ని ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎందుకు అనుకుంటున్నారో కూడా ప్రధానమైనటువంటి అంశమే. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు ఎందుకు అనుకుంటున్నారంటే వాళ్ళకి ఒక రాజకీయ భావన ఒకటి ఉంటుంది, ఆ భావన ప్రకారమే వాళ్ళు చెప్తున్నారు తప్ప వాళ్ళు శాస్త్రీయంగా చెప్పట్లేదు. ఇప్పుడు మీకు అన్నీ శాస్త్రీయంగా చెప్పట్లేదు అంటే కొన్ని సంస్థలు శాస్త్రీయంగా చెప్తున్నాయి. ఉదాహరణకి మీరు సీ ఓటర్ సర్వే తీసుకోవచ్చు. సీ ఓటర్ అంతకు ముందర మూడ్ ఆఫ్ ది నేషన్ అని చెప్పి చేసింది. చాలా రకరకాల సర్వేలు వేరియస్ స్టేజెస్లో చేసింది మూడ్ ఆఫ్ ది సర్వే అని. ఆ తర్వాత ఇప్పుడు ఎగ్జిట్ పోల్ కూడా ఇచ్చింది. మొత్తం అన్ని లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ పూర్తి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎగ్జిట్ పోల్ ఇచ్చింది. సీ ఓటర్ అనేది ఒక ఇంటర్నేషనల్గా చాలా దేశాల్లో ఆపరేట్ చేస్తూ ఉన్న సంస్థ కాబట్టి కొంత శాస్త్రీయంగా చేస్తుంది అని మనం అనుకోవచ్చు. అటువంటి వాటికి కొంత మనం క్రెడిబిలిటీ ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఐ డు అగ్రీ విత్ దట్. అలా కాకుండా ఏదో రాజకీయ కారణాలు అవన్నీ మనసులో పెట్టుకొని, అంటే వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ఇప్పుడు మళ్ళీ ఎవరన్నా అడగచ్చు, పోలింగ్ కూడా అయిపోయిన తర్వాత ఇంక ఇప్పుడు రాజకీయ ప్రయోజనాలు ఏముంటాయని.
ఇప్పుడు రాజకీయ ప్రయోజనాలు ఏంటి అంటే ఇప్పుడు ఓడిపోయే పార్టీకి ఎవరూ కూడా కౌంటింగ్ ఏజెంట్లు కూడా దొరకని పరిస్థితి ఉంటుంది. కౌంటింగ్ ఏజెంట్ అక్కడ ఉండాలి, అక్కడ ఉండి మొత్తం చివరి వరకు చూడాలి, ఓట్లు కరెక్ట్గా లెక్క పెడుతున్నారా లేదా అని చెక్ చేసుకోవాలి. ఇదంతా చెయ్యాలి అంటే ఈ కౌంటింగ్ ఏజెంట్లు పకడ్బందీగా ఆ వ్యవస్థ నడవాలి. ఆ వ్యవస్థ నడవటానికి రకరకాలుగా ఈ పార్టీలన్నీ కూడా వాళ్ళకి తగినట్టుగా కొన్ని ఎగ్జిట్ పోల్స్ని బయటికి వదిలి ఒక పబ్లిక్ మూడు ఇట్లా ఉన్నది, మేమే గెలవబోతున్నాం అని చెప్పుకోవటానికి, అంటే కౌంటింగ్ ఏజెంట్లని పకడ్బందీగా పెట్టుకోవటానికి చేస్తున్న ఒక చిన్న ప్రయత్నం. కానీ సత్యమూర్తి గారు మరొక విషయాన్ని గుర్తు చేస్తా, ఎన్నికల సందర్భంగా కొన్ని చోట్ల మనకు ఓట్లు పడట్లేదు అని భావించినటువంటి నాయకులు పోలింగ్ బూతుల మీదే దాడి చేసినటువంటి విషయాలు కూడా మనం గమనించాం. అలాగే ఇవాళ ఎగ్జిట్ పోల్స్ గమనించిన తర్వాత మేము ఓడిపోతామేమో అన్నటువంటి పరిస్థితి వస్తే రేపు కౌంటింగ్ దగ్గర కూడా ఒక హడావిడి నడిచే అవకాశం కూడా ముందే ఉంటుంది అన్నటువంటిది కూడా ఇది ప్రమాదకర సంకేతం కదా. ఖచ్చితంగా ఇప్పుడు ఓడిపోతామని తెలిసిన వాడికి ఏంటి అంటే ఇది ఎంతకైనా తెగిస్తాడు. ఇప్పుడు మొత్తం అంటే ఈ కౌంటింగ్ ప్రాసెస్నే వాడు మొదటి నుంచి ప్రశ్నించడం మొదలుపెట్టాడు అనుకోండి, కౌంటింగ్ ప్రాసెస్ ముందరికి వెళ్లకుండా చెయ్యాలి అని రకరకాల ప్రయత్నాలు జరుగుతున్న విషయం కూడా మనం గమనించవచ్చు. అంటే కౌంటింగ్ ఇప్పుడు ఫస్ట్ కౌంటింగ్కి పోస్టల్ బ్యాలెట్లు తెరుస్తారండి. పోస్టల్ బ్యాలెట్ల నుంచి కౌంటింగ్ మొదలవుతుంది. పోస్టల్ బ్యాలెట్లకి ఇప్పుడు ఏమైంది అంటే అంతకు ముందున్న ప్యాటర్న్లో కాకుండా ఇప్పుడు టేబుల్స్ని కుదించారు. మరి అది ఎందుకు చేశారో, ఎవరు చేశారో దానికి పెద్ద గైడ్లైన్ ఇవేమీ లేవు, కానీ కౌంటింగ్ టేబుల్స్ని మాత్రం కుదించారు. ఈ కుదించటం దగ్గరే ఏదో కుట్ర జరుగుతున్నది అని మొదటి నుంచి కొంతమంది ఆరోపణ చేస్తూ ఉన్నారు. ఈ కౌంటింగ్ టేబుల్స్ని కుదించటం వల్ల ఏమవుతుంది అంటే ఏదన్నా డిస్ప్యూట్ రైజ్ అయితే దాన్ని రిజాల్వ్ చేయడానికి టైం పడుతుంది. సత్యమూర్తి గారు మరొక విషయం కూడా ఇక్కడ మరో కోణంలో మనం ఆలోచించాలి. ఎన్నికల సందర్భంగా అలాగే అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు, అయినా కొన్ని పొరపాట్లు జరిగినాయి. అఫ్కోర్స్ అక్కడక్కడ జరిగే అవకాశం ఉంటుంది. ప్రతి ఎన్నికల్లో కొంత చూస్తున్నాం. ఉద్రిక్త వాతావరణం, అలాగే సెన్సిటివ్ ప్లేసెస్ ఐడెంటిఫై చేయటం, ఎంత ఐడెంటిఫై చేసినా మళ్ళీ అక్కడ ఉద్రిక్తత రావటం, ఇదంతా గమనిస్తూనే ఉన్నాం. బట్ నేను అంటున్నది ఇవాళ కౌంటింగ్ సందర్భంగా అధికారులు తీసుకున్నటువంటి అనేక జాగ్రత్తల మీద మనకి వేరే అభిప్రాయం లేదు. నో డౌట్ అబౌట్ దట్, దే కెన్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. బట్ ఈ ఎగ్జిట్ పోల్స్ వల్ల ఇదిగో వీడు ఓడిపోతున్నాడు అని అంటే ఓడిపోబోతున్న వాడికి అఫ్కోర్సు గెలుస్తాడో ఓడతాడో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో గెలిచేవాడికి కూడా ఒక భ్రమ కలిగిస్తాం ఎగ్జిట్ పోల్స్ ద్వారా. వాడేం ఫీల్ అవుతాడు, నేను ఓడిపోతున్నాను కదా, ఫలానా చోట ఫలానా మండలంలో ఆ రోజు వాళ్ళు నాకు వ్యతిరేకంగా పనిచేశారు కాబట్టి కౌంటింగ్ తర్వాత వీళ్ళ సంగతి చూద్దామా అన్నటువంటి ప్రయత్నం కూడా జరిగే ప్రమాదం ఉందిగా ఈ ఎగ్జిట్ పోల్స్ వల్ల. ఇప్పుడు అంటే ఎగ్జిట్ పోల్సే కాదండి, ఇప్పుడు పోస్ట్ పోల్ వైలెన్స్ ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువ చోట జరిగింది. జనరల్గా ఏంటంటే పోలింగ్ రోజు హింస జరుగుతుంది, కౌంటింగ్ తర్వాత హింస జరుగుతుంది. కానీ విచిత్రంగా ఏమైంది అంటే ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ తర్వాత నుంచి హింస జరగడం మొదలుపెట్టింది. దాన్ని చాలా కష్టపడి ఎన్నికల సంఘం ఆపింది. దానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇక్కడ విషయం ఏంటంటే రాజేంద్ర గారు, ఓడిపోతాము లేదు గెలుస్తాము అనేది అక్కడ ఎవరైతే కంటెస్ట్ చేస్తున్నాడో ఆ కంటెస్టింగ్ క్యాండిడేట్కి ముందరే తెలుస్తుందండి. ఎట్లా తెలుస్తుంది అంటే పోలింగ్ రోజున మొత్తం ఒక 300 పోలింగ్ బూతులు ఉన్నాయనుకోండి ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో, అతను ఈ ఓట్లు అక్కడ వాళ్ళ ఏజెంట్లు ఉంటారు కాబట్టి, ఆ పార్టీ ఏజెంట్లు ఉంటారు కాబట్టి, ఆ పార్టీ ఏజెంట్లు అందరూ ఇచ్చే లెక్కని దగ్గర పెట్టుకొని ఏ బూతులో ఎన్ని ఓట్లు వస్తున్నాయి అని ఫైనల్ టాలీ చేసుకొని సాయంత్రానికో ఆ నెక్స్ట్ డేకో ఆ కంటెస్టింగ్ క్యాండిడేట్కి తెలిసిపోతుంది. అంటే దాదాపుగా 90% తెలుస్తుంది గెలుస్తున్నామా ఓడుతున్నామా అని. అందుకనే చాలామంది అంటే ఈ లెక్కలు కూడా తీయలేని క్యాండిడేట్లు ఉంటే ఇంకా వాడు కంటెస్ట్ చేయడమే అనవసరం అనుకోండి. ఈ లెక్కలన్నీ చాలా పకడ్బందీగా తీసుకుంటారు అందరూ. అందుకనే
మనకి మాచర్ల, చంద్రగిరి లాంటి నియోజకవర్గాల్లో, కాకినాడ సిటీ, వీటిలో పోలింగ్ తర్వాత అటాక్లు జరగడానికి ఇది ప్రధానమైన కారణం. ఓకే. అందుకనే ఈ ఎగ్జిట్ పోల్స్ అనేది ఏంటి అంటే స్థూలంగా ప్రజల్ని ఇంకో 2-3 రోజులు మభ్యపెట్టడానికి పనికొస్తుంది తప్ప మభ్యపెట్టడం కంటే ఆందోళనకు గురి చేయటం, కొంతమందిని ఆనందానికి గురి చేయటం అది కూడా ఉంటుంది. Yeah. మెయిన్గా ఏంటి అంటే ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల మీద జరుగుతున్నన్ని బెట్టింగులు అసలు ఈ దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో జరగట్లేదు. యా ఇవన్నీ బెట్టింగ్ రాయిళ్ల కోసం వీళ్ళు ఇస్తున్న అంటే ఒక రకమైన ఇన్పుట్ అని మనం అనుకోవచ్చు. ఇది మామూలుగా బట్ దానికోసమనే అనలేం, కానీ ఎగ్జిట్ పోల్స్ వాళ్ళ ప్రయోజనాల కోసం ఇస్తుంటే దాన్ని అవకాశంగా తీసుకొని బెట్టింగ్ చేసేటటువంటి అలవాటుకు కొంతమంది ఇవాళ రెడీ అవుతున్నారు. అలాగే పిఠాపురం మీద చేస్తున్నటువంటి బెట్టింగ్, కోర్స్ ఈ దేశంలో ఎక్కడ మోదీ గెలుస్తారా లేదా అన్నటువంటి ప్రాంతం మీద కూడా బెట్టింగ్లు లేవట. కేవలం పిఠాపురం టోటల్ కాన్సన్ట్రేషన్, పవన్ కళ్యాణ్ గెలుస్తాడు గెలవడు, ఇలాంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నదండి. యా పవన్ కళ్యాణ్ మెజారిటీ ఎంత వస్తుంది, అది కూడా పవన్ కళ్యాణ్ 30,000 దాటుతుందా 50,000 దాటుతుందా అనేది మీద కూడా దాని మీద చాలా బెట్టింగ్లు నడుస్తూ ఉన్నాయి. ఓకే. గెలిచిన రోజు ఏ డ్రెస్ వేసుకుంటాడు, తెల్లది వేసుకుంటాడా, ఏది వేసుకుంటాడు, ఏ డ్రెస్తో కనపడతాడు, ఇలాంటి బెట్టింగ్లు కూడా జరిగే విచిత్రమైనటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నాం. బికాజ్ తను హీరో కాబట్టి. అలాగే రాజకీయాల్లో సుదీర్ఘకాలం నిలబడి తట్టుకొని ఇవాళ ఎన్నికల్లో నిలబడ్డాడు కాబట్టి ఒక సినిమా హీరో మీద, అలాగే ఒక రాజకీయ నాయకుడిగా, విలక్షణమైనటువంటి పద్ధతి ఉన్నటువంటి నాయకుడిగా మోస్ట్ అట్రాక్టింగ్ పర్సనాలిటీ అయిపోయాడు ఆయన. చంద్రబాబు గారు గెలుస్తారా లేదా అన్నటువంటి బెట్టింగ్ కంటే కూడా పవన్ కళ్యాణ్ బెట్టింగ్ ఎక్కువగా ఉన్నది అన్నది సమాచారం. ఎనీహౌ, మనము ఇవాళ ప్రధానంగా తీసుకున్నటువంటి ఒకే ఒక టాపిక్, దాని మూలాంశం, వీటి వల్ల వస్తున్నటువంటి ఫలితాలు ఏంటి, ప్రజలకు అవసరమా, దీనివల్ల ఉపయోగమా, ఎవరికి ఉపయోగం, చెప్తున్న వాళ్ళకా వింటున్న వాళ్ళకా, అలాగే బెట్టింగ్ రాయలకా లేకపోతే అభ్యర్థులకా. అంతేకాదు ఓటేసి ప్రజలు నిర్ణయించుకున్న తర్వాత అవి నిక్షిప్తంగా ఇవాళ బ్యాలెట్ బాక్సుల్లో ఉన్న తర్వాత 2-3 రోజుల్లో ఎన్నికల ఫలితాలు రాబోతున్నటువంటి సందర్భంలో ఇన్ని సర్వే సంస్థలు ముందుకొచ్చి ప్రజలకు ఇస్తున్నటువంటి సమాచారం ఏంటి, దానివల్ల ఉపయోగం ఏంటి అన్నది ప్రధానమైనటువంటి ప్రశ్న వేస్తున్నా. కోర్స్ ఎవరి ప్రయత్నాలు వాళ్ళవి, ఎవరి ఆలోచనలు వాళ్ళవి, బట్ అల్టిమేట్గా ప్రజలకు అది గనక ప్రయోజనకరమైతే మాత్రం విమర్శే లేదు. బట్ వీ హ్యావ్ టు థింక్ అబౌట్ దట్. ఇవాళ ఎగ్జిట్ పోల్స్ వల్ల, మీడియా సంస్థలు ఇస్తున్నటువంటి సమాచారం వల్ల, చేస్తున్నటువంటి చర్చల వల్ల ప్రజలకు ఉపయోగమైతే మీ అందరికీ నమస్కరించాలి. బట్ ఉపయోగం కానప్పుడు మాత్రం మిమ్మల్ని ఖచ్చితంగా శపించాలి. దట్స్ ఇట్. అలాగే ఔరేక్ బార్ మోదీ అన్నటువంటి సర్వే ఫలితాలు కనపడుతున్నాయి. మరి మోదీ గారి యొక్క ప్రతిభను బట్టా లేకపోతే ప్రలోభాలను బట్టా ఇప్పుడు చర్చ కాదు. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు మీద నేను చర్చలు నడిపేటటువంటి ప్రయత్నం చేయబోటల్లా. బికాజ్ ఈ దేశంలో సుప్రీంకోర్టు కంటే కూడా ప్రజలు ఇచ్చేటటువంటి తీర్పు శిరోధార్యం. దాన్ని గౌరవించాల్సిందే. మనకిష్టం ఉన్నా లేకున్నా, ఎవరు గెలిచినా ఎవరు ఓడినా ఖచ్చితంగా మనకొక బాధ్యత ఉంది, గౌరవించాల్సిందే. ఎనీహౌ, పాల్గొన్నటువంటి పెద్దలందరికీ నమస్కరిస్తూ విజయ్ గారు, మూర్తి గారు, సత్యమూర్తి గారు, అలాగే మహేష్ గారు, డాక్టర్ సంగాని మల్లేశం గారు, నేతి మహేష్ గారికి కూడా మళ్ళీ చెప్తున్నా, అలాగే చాణిక్య స్ట్రాటజీస్ అధినేత ముఖేష్కి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ, నమస్తే, మీ రాజేంద్ర.